జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు విశ్వాంబర సృష్టికర్త వశిష్ఠ గారు. సో వశిష్ఠ గారు నమస్తే. నమస్తే అండి. మా లోకం ఎలా ఉంది? కొత్తగా ఉంది. ప్రజెంట్ ఇది లోకానికి ఏదన్నా ఒక పేరు పెట్టేద్దామా? అది సుమన్ లోకం ఉండడం బెటర్. లవ్ మ్యారేజా వశిష్ఠ గారి మీద? లేకపోతే అరేంజ్ మ్యారేజ్. మేడం కంప్లీట్ గా అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ. పాప ఈ సినిమాలో ఏమైనా చూపిస్తున్నారు పాప? తెలిసి అడుగుతారు, లేకపోతే కావాలని అడుగుతారు. మరి అందరు డైరెక్టర్లు పిల్లలు కనపడుతున్నారు కదండి ప్రతి సినిమాలో. ఒక చిన్న ఫ్రేమ్ లో వచ్చింది. నేను ఏదో జస్ట్ రాయేసి అన్నగారు బాగా హ్యాపీ ఫీల్ అవుతుంటారా? రెండో సినిమాకే మా వాడు గట్టిగా నాకు చిరంజీవి గారు ఓపెనింగ్ రోజు మాట అన్నారు, మీ డాడీ నా సినిమా క్లాప్ కొట్టాడయ్యా డైరెక్టర్ కింద, నువ్వు నా సినిమా డైరెక్షన్ చేస్తున్నాను అని చెప్పి. నేను మొన్న చోటా గారి ఇంటికి వచ్చినప్పుడు మీరు కూడా వచ్చారండి. అవును. ఏదో ఒక స్పెషల్ సాంగ్ ఎంత బాగుండిపోతుంది. ఆ స్పెషల్ సాంగ్ ఎక్కడ లోకంలోనే ఉంటుందా? సత్యలోకంలో? అది మీ స్క్రీన్ మీద చూడొచ్చు. నన్ను ట్రై చేసి వశిష్ఠ లీక్స్ కింద ట్రై చేయడానికి ఎక్కువ ట్రై చేయొద్దు, కానీ ఆ అమ్మాయి కాస్ట్యూమ్ చూస్తుంటేనే 100 వేసేసాను నేను. మీరు లీక్ చేయకండి అంతే. చాలా తక్కువ మాట్లాడతారా వశిష్ఠ గారు? కథలు రాయటంలో, సినిమాలు తీయటంలోనేమో దిట్ట. తక్కువనేం కాదు, మామూలు జనరల్ గా మాట్లాడతాను, బట్ కొంచెం రేర్. చిరంజీవి గారిని కలిసినప్పుడు కూడా ఇంతేనా ఉంది ఫస్ట్? అసలు ఇది కూడా లేదు, సైలెంట్. మీరు అన్నట్లుగానే ఇప్పటి వరకు చాలా మంది సోషియో ఫ్యాంటసీ తీసినా కానీ అన్ని లోకాలు చూపించారు చాలా వరకు. కానీ ఇప్పుడు విశ్వాంబరాలో మీరు చూపించబోయే లోకం ఇంతవరకు ఎవరు చూపించలేదు చెప్పాలంటే వాస్తవంగా. సత్యలోకం నేను మెన్షన్ చేయట్లేదు. ఒకప్పుడు చిరు లీక్స్ అంటే బాగా ఫేమస్. అలా ఇప్పుడు మీరు కూడా వశిష్ఠ లీక్స్ అని బాగా బయట ట్రోల్ అయిపోతుంది. ఏం చెప్తారు ఈ లీక్స్ పైన? కాన్ఫిడెంట్ గా ఉన్నాను కాబట్టి నాకు అనుకున్న ఐడియా చెప్పాను. బుక్స్ చదివినప్పుడా, లేకపోతే మీ అంతటా మీకు వచ్చిందా? అసలు రెక్కల గుర్రం ఉందా? రెక్కల గుర్రం అనేది మనం చాలా కథల్లో విన్నాం. మెగాస్టార్ సినిమా అయినప్పుడు కూడా కొన్ని నెగిటివ్ ట్రోల్స్ మీ మీద కావచ్చు, సినిమా మీద కావచ్చు, కొంత ప్రమేయం పడి ఉంటుంది కదా. సో గుడ్ ఆర్ బ్యాడ్ రెండూ తీసుకోవాలి మనం. క్లాస్మేట్స్ మీరు చరణ్? 10th బ్యాచ్మేట్స్. రాణా, చరణ్, నేను, శిరీష్, చంద్రన్. రజనీకాంత్ గారికి భాషా సీక్వెల్ కథ చెప్పారు కదా, ఎందుకని అంత పెద్ద అటెంప్ట్ చేశారు? అంటే మీ మైండ్ లో నుంచి పుట్టిన ఆలోచన అంటారా, లేకపోతే వేరే వాళ్ళు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్? భాష అనేది అందరికీ ఫేవరెట్ ఫిలిం. రాజు గారు కథ విన్నారు, బాగుంది అని చెప్పి ఆయన పాప కూడా టీజర్ లో కనిపిస్తుంది కాబట్టి సేమ్ పాప ఎమోషన్ ఉంటుందా, లేకపోతే ఇక్కడ ఏదైనా ఎమోషన్ పండించబోతున్నారా? 100% ఎమోషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అది పాప, బాబా. ఆల్మోస్ట్ చిరంజీవి గారితో వర్క్ చేసిన అందరు టెక్నీషియన్స్ తో నేను ఇంటర్వ్యూస్ చేస్తున్నాను. ఏ టెక్నీషియన్ అయినా కానీ చెప్పేది ఏంటంటే చిరంజీవి గారికి డూపులు నచ్చవు. ఇప్పుడు మరి ఆయన డూప్ పెట్టండి అని అడుగుతున్నారా, లేకపోతే అసలు డూప్ వద్దు ఏం లేదని ఇప్పుడున్న యంగ్ హీరోస్ కి ధీటుగా సెట్ లో యుద్ధం చేస్తున్నారా? డూప్ ఇవన్నీ అసలు పట్టించుకోరు. బాడీ డబుల్ 90 feet నుంచి రోప్ వేసుకుని ఆయన ల్యాండ్ అయ్యారని చూసాడు, నాకు భయం వేసింది. చిరంజీవి గారిని ఎలా చూడబోతున్నాము అనే దానికన్నా కూడా ఎలా చూపించబోతున్నారు డైరెక్టర్ అనేది ఎక్కువ డిస్కషన్. ఇప్పుడు డబుల్ ట్రిపుల్ బదులు అవుతుంది. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు విశ్వాంబర సృష్టికర్త వశిష్ఠ గారు. సో వశిష్ఠ గారు నమస్తే. నమస్తే అండి. మా లోకం ఎలా ఉంది? కొత్తగా ఉంది. డిస్కో లైట్స్ తో. సో మిమ్మల్ని ఏదో ఒక లోకంలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాము. సో ప్రెసెంట్ ఈ లోకానికి ఏదన్నా ఒక పేరు పెట్టేద్దామా? విశ్వాంబర లోకం మీ ఇష్టం. అది మీకు ఎలా లోకం. అది సుమన్ లోకం ఉండడం బెటర్. సో ఎనీహౌ బయట అయితే చిరంజీవి గారిని ఎలా చూడబోతున్నాము అనే దానికన్నా కూడా ఎలా చూపించబోతున్నారు డైరెక్టర్ అనేది ఎక్కువ డిస్కషన్. ఇప్పుడు ఎంతో మంది డైరెక్టర్లు జస్ట్ చిరంజీవి గారిని ఒకసారి కలిస్తే బాగుండు, మా సినిమా ట్రైలరో టీజరో రిలీజ్ చేయించుకుంటే బాగుండు అనుకునే 100 డైరెక్టర్స్ని చూసాం. అలాంటిది మీరు సెకండ్ మూవీతోనే డైరెక్ట్గా మెగాస్టార్ గారి సినిమాతోనే ప్రయాణం కొనసాగుతుంది అనే ఫీల్ వింటున్నప్పుడు కానీ సెట్లో ఉన్నప్పుడు కానీ చాలానే ఉంటుంది కాబట్టి అసలు ఎలా పాసిబుల్ అయింది ఇది? ఒక రకంగా చెప్పాలంటే నిజంగా అది అదృష్టమే చెప్పాలి. ఎందుకంటే
సెకండ్ ఫిల్మ్కి నాకు చిరంజీవి గారు లాంటి ఒక పెద్ద మెగాస్టార్, ఓకే అంటే ఆయన్ని చూసి పెరిగి ఆయన సినిమాలు చూసి మనం తిరిగి ఆయన సినిమాలు చూసి కొట్టుకుని ఆయన సినిమాలు పాటలు ఎంజాయ్ చేసి అలాంటి ఒక మెగాస్టార్, అదేంటంటే ఒక డ్రీమ్ అది. అదే సెకండ్ ఫిల్మ్కే నాకు రావడం అనేది చాలా హ్యాపీ నాకు. అండ్ క్లౌడ్ 9 అంటారు కదా, క్లౌడ్ 10 క్లౌడ్ 18 ఏదైనా అనుకోవచ్చు. ఓకే. సో ఎక్కడ కొంచెం కూడా నర్వస్నెస్ లేదు, ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు కథ మీద కానీ సినిమా మీద కానీ. నాకు సినిమా మీద క్లారిటీ ఉంది, 100% కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో నేను మిగతా వర్క్స్ చేసుకునే పనిలో ఉండడం తప్ప అంతవరకే. చాలా తక్కువ మాట్లాడతారా వశిష్ఠ గారు? కథలు రాయటంలో సినిమాలు తీయటంలోనేమో దిట్ట, బయటకు వచ్చి తక్కువ ఏం కాదు, మామూలు జనరల్గా మాట్లాడతాను, బట్ కొంచెం రేర్ అంతే. చిరంజీవి గారిని కలిసినప్పుడు కూడా ఇంతేనా ఉంది ఫస్ట్? అసలు ఇది కూడా లేదు, సైలెంట్. ఆయన వచ్చి ప్లే బటన్ నొక్కారా? ఈ సౌండ్ నాకు ఇక్కడ వినిపించేది. అవునా? నా సౌండ్ నాకు వినిపించేది, డబ్ 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 డబ్. ఓకే. అంటే ఒక సడన్ గా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని కథ చెప్తున్నాను. చిరంజీవి గారిని దూరం నుంచి చూడడం వేరు, అవును. లేకపోతే చిరంజీవి గారి సినిమాలో చిరంజీవి గారిని చూడడం వేరు, ఫంక్షన్లో ఎక్కడ ఆయన దూరం నుంచి చూడడం ఇవన్నీ వేరు, కలవడం ఇవన్నీ. బట్ కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక డైరెక్టర్గా నేను చిరంజీవి గారి కథ చెప్తున్నాను అన్న ఫీలింగ్ ఉండదు చూసారా. ఓకే. ఒక విపరీతమైన ఆనందం, అందులో భయం ఉంటుంది, మళ్ళీ ఒక టెన్షన్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఓకే. ఎలాగన్నా ఓకే అవ్వాలి, బాసు నచ్చాలి కదా ఎలాగన్నా అని చెప్పి. కాళ్ళు వంకాయా ఫస్ట్, చేతులు వంకాయా? మొత్తం అన్నీ వణికితాయి, హార్ట్ గట్టిగా ఉడికింది, కాళ్ళు చేతులు ఏముంది. ఓకే. హార్ట్ సౌండ్ ఇక్కడికి వచ్చింది, చేతులు కాళ్ళు వణకటం పెద్ద లెక్క. అదే అడిగా, ఏంటమ్మా చెప్పమ్మా అన్న తర్వాత, సార్ ఒక 5 నిమిషాలు సార్ మీరు అలా కూర్చుంటే నేను ఫస్ట్ రిలాక్స్ అవుతాను, నా హార్ట్ బీట్ నాది కంట్రోల్లోకి వస్తుంది. ఫస్ట్ ముందు నేను నమ్మాలి, నేను చిరంజీవి గారి ముందుకు వచ్చిన కథ చెప్తున్నాను అనే విషయం నేను నమ్మాలి సార్. ఓకే. అంటే ఒక ట్రాన్స్లో ఉన్నాను, నేనున్నాను. ఓకే, అప్పుడు స్టార్ట్ చేశాను. ఊహించుకున్నారా విశ్వంభరుడుగా చిరంజీవి గారు అసలు ఎలా ఉంటారో కథ రాసేటప్పుడు కానీ, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పేటప్పుడు? డెఫినెట్గా ఆయన ఎంతోమందిని చూసుంటారు, తెలిసిపోతుంది ఆ విజన్ ఏంటో కూడా. మీరు ఊహించుకొని ఉంటారు కాబట్టి మీ ఊహకు ఎలా అనిపించింది ఫస్ట్ అసలుకి? కథ మొదలెట్టేప్పటి నుంచి ఒక ఎగ్జైట్మెంట్ మీద ఉన్నాను నేను. యాక్చువల్లీ చిరంజీవి గారు ఈ కథలో ఇలా ఉంటారు, అండ్ చిరంజీవి గారు లుక్స్ వైజ్ నాకు నచ్చిన చిరంజీవి గారి లుక్స్, అంటే ఫ్యాన్స్కి విపరీతంగా నచ్చే లుక్స్ కొన్ని ఉంటాయి. ఆయన గరాణమ్మ లుక్ అవ్వచ్చు, గ్యాంగ్ లీడర్ లుక్ అవ్వచ్చు, ఇవి జయదేవి లుక్స్ ఉంది. సో ఆ లుక్ని మళ్ళీ ఎందుకు తేకూడదు అంతవరకే. కానీ ఆల్మోస్ట్ ఆయన అన్ని జోనర్స్ టచ్ చేశారు కదా. అవును, ఇది అదేనేం లేదు, మొత్తం టచ్ చేశారు. డైరెక్టర్ ఏమన్నా ఇంకొక జోనర్, ఆయన చేసిన జోనర్ డిఫరెంట్గా రాయగలిగితే చేయగలరు ఆయనతో, చెప్పాలంటే వాస్తవంగా అదే వాస్తవం కూడా. బట్ దాంట్లో ఏమైనా కొంచెం కష్టపడాల్సి వచ్చిందా మీకు? ఆయన ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేశారు, అట్ ద సేమ్ టైం మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఫినిష్ చేశారు, కమర్షియల్ ఫిల్మ్స్ చేశారు, సో ఫ్యాంటసీ సినిమాలు కూడా చేశారు. బట్ నాకు దొరికిన లక్కీ థింగ్ ఏంటంటే, ఆయన అత్తకివుడు అమ్మాయి మొగుడు తర్వాత చాలా గ్యాప్ తర్వాత జయదేవి సుందరి చేశారు. దాని తర్వాత బాగా గ్యాప్ తీసిన అంజీ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. సో ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఛాన్స్ నాకు ఇక్కడ దొరికింది మాట మళ్ళీ. ఓకే. సో ఫ్యాంటసీ చేద్దామని చెప్పి అప్పుడు నేను, అంటే నాకు ఈజీ అయింది ఆయన దాంట్లోకి తేవడం. అండ్ ఫ్యాంటసీ సినిమా అనేసరికి ఏంటంటే జయదేవి సుందరి అనే సినిమాని మనందరూ చూసి ఎక్కువ ఎంజాయ్ చేసాం, బాగా కనెక్ట్ అయిపోయిన సినిమా. సో అలాంటి ఒక ఫ్యాంటసీ జోన్లో చిరంజీవి గారిని చూస్తే ఎలా ఉంటుంది అన్న స్ట్రాంగ్ ఫీలింగ్. ఓకే. అండ్ నాకు ఇది ఇప్పుడు నుంచి కాదు, నేను బింబిసారా సినిమా టైంలో ఇంటర్వ్యూస్లో కూడా చాలామంది క్వశ్చన్ చేశారు నన్ను, చిరంజీవి గారితో అవకాశం వస్తే ఎలాంటి సినిమా చేస్తారు అంటే, నేను స్ట్రైట్ జయదేవి అతిలోక సుందరని సినిమా చేస్తాను అనేవాడు. సో నాకు ఫస్ట్ నుంచి ఉంది ఆయన నేను అలా చూడాలి, ఒక ఫ్యాంటసీ వరల్డ్లో చిరంజీవి గారిని చూడాలి. ఎందుకంటే ఆయన అన్నీ చేశారు, ఆల్ కమర్షియల్ ఎలిమెంట్ ఫిల్మ్స్ చేశారు, రుద్రవేణి ఇలాంటి సినిమాలు చేశారు. సో బట్ ఈ జోనర్లో ఏంటి, ఓకే, వాట్ ఇఫ్ జయదేవి అతిలోక సుందరిలో అమ్మాయి అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఒక లైన్లో, అండ్ ఈయన అత్తకివుడు అమ్మాయికి మూడులో ఈయన అక్కడికి వెళ్ళారు. సో మళ్ళీ ఒకసారి ఒక కొత్త ప్రపంచానికి వెళ్తే ఓకే, అక్కడ ఈయన స్టైల్ ఆఫ్ వర్క్ ఉంటే ఎలా ఉంటుంది అనే ఐడియాతో స్టార్ట్ అయ్యింది. మీరు అన్నట్లుగానే ఇప్పటి వరకు చాలామంది సోషియో ఫ్యాంటసీ తీసినా కానీ అన్ని లోకాలు చూపించారు చాలా వరకు. కానీ ఇప్పుడు విశ్వాంబరాలో మీరు చూపించబోయే లోకం ఇంతవరకు ఎవరు చూపించలేదు చెప్పాలంటే వాస్తవంగా. అవును, సత్యలోకం అదేనా? సత్యలోకం నేను మెన్షన్ చేయట్లేదు. ఇప్పుడు సత్యలోకం మీరు చూసారా? చూడలేదు. మిగతా లోకాలు మీరు ఏమైనా చూసారా? సినిమాల్లో చూపిస్తే చూడటం మిగతావి. సో మనం విన్నాము, మనం చదివాము, ఎవరైనా చెప్తున్నాము, లేకపోతే మన పురాణాల్లో ఉన్నాం, మనకు 14 లోకాలు ఉన్నాయి. సో ఈ 14 లోకాలని మన డైరెక్టర్స్ అవ్వచ్చు, ఇంకా ప్రొడ్యూసర్ హీరోలు అవ్వచ్చు, వాళ్ళు దాన్ని ఎక్స్ప్లోర్ చేశారు.
అంటే స్వర్గలోకం ఇలా ఉంటుంది, యమలోకం ఇలా ఉంటుంది అని చెప్పి దాన్ని కమింగ్ అంటే వచ్చే జనరేషన్స్ మారుతూ వచ్చిన టైంలో దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చు ఇంకా బెటర్ వే. ఇప్పుడు రాజమౌళి గారు యమలోకాన్ని చాలా వైడ్లో చూపిస్తారు ఆయన. ఇప్పుడు మామూలుగా అప్పుడు దాకా యమలోకం అనేది ఎలా ఉంటుంది, దున్నపోతు అనేది ఉండి యముడు ఆ సింహాసనం ఉండి ఆయన కూర్చుని ఉంటాడు, చుట్టూ చిన్న ఫైర్ ఉంటుంది. దాని యమదొంగలో టోటల్గా మార్చారు ఆయన. హ్యూజ్ సెట్ వేసి సూర్యదేవుడు విగ్రహం పెట్టి దాని నుంచి అంటే ఒక కొత్త లోకం క్రియేట్ చేశాడు ఆయన. యమలోకంలో ఒక కొత్త సెటప్. సో ఇవన్నీ మనం చూసేసినప్పుడు ఇంకేముంది అని వెతికినప్పుడు నాకు సత్యలోకం ఉంది. ఓకే, సత్యలోకాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇక్కడ మనం క్రియేట్ చేద్దాం. సత్యలోకం ఎలా ఉంటుందో నాకు తెలియదు. సో ఆ సత్యలోకం ఇన్స్పిరేషన్గా ఒక కొత్త లోకం క్రియేట్ చేద్దాం, ఒక కొత్త ప్లేస్ కావాలి. అది విశ్వంభర. అట్లీస్ట్ ఇప్పుడు ఆ లోకం ఎలా ఉంటుందో చూడటానికి కనీసం వెళ్ళాల్సి వస్తుంది థియేటర్కి మేమందరం. 100%. అంతేనా? లాక్ చేశారు బాగా ఫ్యాన్స్ని, సినిమా లవర్స్ని డెఫినెట్గా లాక్ చేశారు. కొత్త లోకం చూపిస్తున్నారు కాబట్టి. ఎలా ఉంటారు అక్కడ మనుషులు? మన సేమ్ హ్యూమన్ బీయింగ్స్ మనలాగే ఉంటారు, కానీ చిన్న చిన్నవి ఏంటంటే వాళ్ళకి చెవులు ఉంటాయి, పొడుగ్గా అయిన చెవులు పెద్దగా అవతార్లో చూసినట్ట అనుకోండి. ఆ పొడుగాటి చెవులు ఉంటాయి. ఎందుకు అంటే దానివల్ల వాళ్ళకు ఉన్నది దూరం నుంచి ఏదన్నా ఆపద వస్తున్నా ఏదన్నా ప్రమాదం వస్తున్నా కూడా పసిగడతారు. శబ్దాన్ని చాలా ఫాస్ట్గా పసిగట్టే ఇది. అండ్ ఇది మన కల్చర్లో ఉంది, యాక్చువల్లీ మన పురాణాల్లో ఉంది. ఏనుగు చెవులు అంటే యానిమల్స్ చాలా చూడండి చాలా చెవులు ఉంటాయి. అండ్ మన పాత సినిమాల్లో కూడా చాలా క్యారెక్టర్కి చెవులు పెట్టి ఉంటారు. అండ్ తర్వాత అవతార్ వచ్చిన తర్వాత నుంచి అది ఎక్కువ ఫేమస్ అయింది. అండ్ తర్వాత ఇంకా మీరు సిరీస్లో ఏది చూసినా కూడా ఎల్ఫ్ అని చెప్పి వాటికి చెవులు ఉంటాయి కంపల్సరీ, ఏదో కామన్ అయిపోయింది వాళ్ళకి. సో అలాగే మనకి అది ఉంది. సో నేను అందుకే దాంతో కంపేర్ చేయడానికి ఇష్టపడను, వీటితో కంపేర్ చేస్తే వెరీ హ్యాపీ నాకు. ఎన్ని రోజులు పట్టింది సెట్ చేయడానికి లోకం? అంటే అక్కడ డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయండి. ఒక లోకం అంటే ఏదో ఫ్లోర్లో ఒక లోకం వేసేయడం కాదు అది. అక్కడ డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెటప్. ఒక దానికి 3 months పట్టింది, ఒక దానికి 4 months పట్టింది, ఒక 2 months పట్టింది. అలా కంప్లీట్ VFX 60% 50% మనం బేస్ సెట్ చేసుకుని మన ఇంట్రాక్షన్ వరకు బేస్ సెట్ చేసుకుని దానిపై నుంచి VFX క్రియేట్. ఇప్పుడు చిరంజీవి గారితో సినిమా తీస్తున్నాం అన్న ఒక నమ్మకంతోనైనా ఒకప్పుడు చిరు లీక్స్ అంటే బాగా ఫేమస్. సో ఆయన ఏ ముహూర్తాన్ని స్టార్ట్ చేశారో కానీ ఆయన లీక్ చేసిన ప్రతిదీ సక్సెస్ అయింది. అవును. అంటే ఆయన కూడా ఫ్లోలోనే చెప్పేశారు, కావాలని నేను చెప్పలేదు. తర్వాత ఒక చిన్న మేనరిజం లాస్ట్ ఆయన డైలాగ్ చెప్పినప్పుడు లాస్ట్లో ఇస్తారు కదా, ఆ టైప్లో అలా ఇస్తారు కదా. అలా ఇప్పుడు మీరు కూడా వశిష్ఠ లీక్స్ అని బయట బాగా ట్రోల్ అయిపోతుంది. ఏం చెప్తారు ఈ లీక్స్ పైన? లీక్స్ ఏం కాదు, కాన్ఫిడెంట్గా ఉన్నాను కాబట్టి నాకు అనుకున్న ఐడియా చెప్పాను అంతే. అండ్ ఇంకోటి నేను కథ చెప్పేసాను అంటున్నారు, నేనేం కథ చెప్పలే, ఐడియా చెప్పాను ఇలా ఉంటుంది అని. సో దీనికి మించి ఇంకా ఉండబోతుందని చెప్తున్నాను. ఎలా ఉంటుందో చెప్పలేదు, ఎలా ఉండబోతుందో చెప్పారు. బేసికల్గా అండి ఎనీ ఫిలిం ఏ కథ అయినా సరే ఓ హీరో ఒక హీరోయిన్ ఒక విలన్ వీళ్ళ మధ్య జరుగుతుంది అంతే కదా. ఇప్పుడు రామాయణం ఉంది, రామాయణంలో రాముడు సీతాదేవి రావణుడు, సీతాదేవిని రావణుడు ఎత్తుకు వెళ్ళిపోతే రాముడు వెళ్ళి సీతాదేవిని తెచ్చుకున్నాడు రావణాసురుడిని చంపి. సింపుల్గా ఇదే ఉంది. కానీ అందులో ఉండే ఎలిమెంట్స్ ఉంటాయి చూసారా. రాముడు అరణ్యవాసం వెళ్ళాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత మాయారెడ్డి జింక్ కనిపించింది, అక్కడి నుంచి శూర్పణఖ క్యారెక్టర్ ఎంటర్ అయింది, అక్కడి నుంచి జటాయు అనే కాన్సెప్ట్ ఎదురైంది, వానర సైన్యం వచ్చారు, వారధి కట్టారు, లంకా దహనం జరిగింది, యుద్ధానికి వచ్చారంటే ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చూసారా. ఇవి మనకి ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్ సినిమాలు. కథ మామూలుగానే ఉంటుంది, అవును బేస్ ఇదే, వెళ్ళి అమ్మాయిని తెచ్చుకోవాలి, తన భార్యని తెచ్చుకోవాలి. బట్ ఇందులో ఉండే జరిగే ఇన్సిడెంట్స్ అవి ఎగ్జైటింగ్గా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన కథలో చిరంజీవి గారు వేరే లోకానికి వెళ్ళి అక్కడున్న హీరోయిన్ని ఎలా తీసుకొచ్చారని నేను అన్నానని చెప్పి అన్నాను యాక్చువల్లీ. సో ఈ ప్రాసెస్లో ఉంటుంది చూసి ఆయన జర్నీ ఉంటుంది, అది ఎగ్జైటింగ్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో మిగతా మీరు చెప్పి అన్ని లోకాలు దాటుకుంటూ ఆ లోకానికి వెళ్తారా, లేకపోతే డైరెక్ట్గా అదే లోకానికి వెళ్ళి అక్కడే కథ నడుస్తుందా? డైరెక్ట్గా ఆ లోకం నుండి కథ నడుస్తుంది. మనకి కింద ఉన్న 14 లోకాలు అంటే లైక్ స్వర్గలోకం కానీ యమలోకం కానీ ఇవన్నీ టచ్ అయ్యింది ఆల్రెడీ మనం చూసేసాం అవి. సో అవన్నీ దాటి ఒక కొత్త లోకానికి వెళ్తాం, అక్కడ డిఫరెంట్ లోకాస్ ఉంటాయి. మళ్ళీ చెప్పాలంటే బయట మేము కొంచెం షూట్లకి ఎక్కువ తిరుగుతుంటాను కాబట్టి అన్ని ప్లేసెస్ గొప్ప వాళ్ళందరూ, ముఖ్యంగా ఈ రామాయణం మహాభారతం వీటి గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఆ రెక్కల గుర్రం మీద మీరు టీజర్లో ఒక సీన్ పెట్టారు చిరంజీవి గారితో, ప్రీవియస్గా రెక్కల గుర్రాలు కొన్ని సినిమాల్లో వాడారు, ఇదేం కొత్త అని నేను చెప్పట్లేదు, ఆ వాడిన పద్ధతి బాగుంది. పురాణాలలో అసలు రెక్కల గుర్రం ఉందా లేదా అనేది కూడా మాకు తెలియదు నిజంగా చెప్పాలంటే. దాని గురించి కూడా మేము కనుక్కోవాలనుకున్నాము. చాలా మంచి సబ్జెక్టు, డైరెక్టర్ మంచి అటెంప్ట్ చేశాడు, నో డౌట్. దాంట్లో ఎలా ఉండబోతుందో స్క్రీన్ మీద కూడా మేమే చూడాలనుకుంటున్నాము అనేది వినాల్సి వచ్చింది. నిజంగా ఈ బుక్స్ చదివినప్పుడా లేకపోతే మీ అంతటా మీకు వచ్చిందా, అసలు రెక్కల గుర్రం ఉందా, ఉంటే దాని గురించి మీరు ఏమైనా తెలుసుకొని అసలు మీరు షూట్ చేశారా,
భయం అనిపించలేదా? మిస్ఫైర్ అవుతుంటాయి కాబట్టి ఇలాంటి సినిమాలు కొంచెం. రెక్కల గుర్రం అనేది మనం చాలా కథల్లో విన్నాం. తెలుగు జానపద కథల్లో ఉంది. కీలుగుర్రం ఫస్ట్ రెక్కల గుర్రం అనేది కొడితే కీలుగుర్రం అనే సినిమా నాగేశ్వర గారు చేసింది. అవును. అందులో ఒక కీలుగుర్రాన్ని తయారు చేసి దాని మీద హీరో ఎక్కి డిఫరెంట్ ప్లేస్కి ట్రావెల్ చేస్తూ ఉంటాడు. ఓకే. తర్వాత మన కథలు చెప్తున్నప్పుడు రాకుమారు కోసం రాకుమారుడు రెక్కల గుర్రం మీద వచ్చి తీసుకెళ్తాడమ్మా అని కథ చెప్తారు మనకి. అలాగా మీరు ఎన్ని టెంపుల్స్కి వెళ్ళండి, మన ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ టెంపుల్స్కి వెళ్ళినా తమిళనాడు సైడ్ టెంపుల్స్కి వెళ్ళినా కూడా పల్లకీలు ఉంటాయి కదా, పల్లకీకి ముందు రెక్కల గుర్రం ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ వాహనాలకి రెక్కల గుర్రాలు ఉంటాయి. అలాగే టెంపుల్ పైన ఆర్కిటెక్చర్లో కూడా ఈ రెక్కల గుర్రాల తాలూకు ఇది ఉంటాయి సింబల్స్ మీరు చూస్తే. అక్కడ ఉన్నాయి అంటే డెఫినెట్గా మన పురాణాల్లో ఉన్నట్టేగా. ఓకే. అండ్ నేను ఒక పెద్ద ఆయన కలిసి అడిగినప్పుడు ఆయన చెప్పింది ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నాకు దీని గురించి తెలుసుకుందాం వెళ్ళినప్పుడు, సాగర మదనం జరిగినప్పుడు దాని నుంచి ఈ రెక్కల గుర్రం వచ్చింది, దీన్ని సూర్య భగవానుడు అతని రథంగా వాడతారు అని చెప్పారు. సో వీటి ఇన్స్పిరేషన్ నుంచి అసలు రెక్కల గుర్రం మీద చిరంజీవి గారు వస్తే ఎలా ఉంటుంది అనే నా ఇమాజినేషన్కి దాన్ని అడాప్ట్ చేశాను. ఓకే. సో అది సూపర్గా వచ్చింది నాకు. ఆయన ఎలా ఫీల్ అయ్యారు అసలు ఫస్ట్ షాట్ అప్పుడు? అంటే ఆయన ఎగ్జాక్ట్ ఫీల్ అయ్యారు అంటే గుర్రాన్ని ఆయన చాలా ఈజీగా సారీ చేస్తారు, సరే రెక్కల గుర్రం అన్నారు. ఓకే. సో ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా బాగుంది అబ్బాయి, బాగా చేశారు చెప్పినప్పుడు ఆయన ఇదే ఫీల్ అయ్యారు, బాగా కనెక్ట్ అవుతుంది ఇది అని చెప్పి. అండ్ గుర్రానికి ఆయనకి కూడా ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది సినిమాలో. డెఫినెట్గా పెట్టాలి కాబట్టి గుర్రం కాదండి, ఈ రెండు క్యారెక్టర్స్కి చాలా స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది. యాక్చువల్గా మనం కథ రాసుకున్నప్పుడు ఒక లెక్క, కథ హీరోకి చెప్పినప్పుడు ఒక లెక్క, ఆయన ఓకే చెప్పిన తర్వాత ఒక లెక్క, పూజ అయిపోయిన తర్వాత ఒక లెక్క, షార్ట్లు తీసిన తర్వాత ఒక లెక్క, ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు అన్నిటికన్నా చాలా ఇంకా ఇది ఎలా ఉంటుందంటే కథ మీద స్వామి ఇంకా చాలా చాలా కష్టపడి ఉంటారు కదా, మీలో మీద మదన పడి ఉంటారు. మీరు అన్న చెప్పిన అన్ని లెక్కలే ఉండవండి. కథ ఒకసారి చెప్పిన తర్వాత లాక్ అనుకుంటే ఆ కథను నమ్మి కథ మార్చుకుంటే చివరి దాకా వెళ్ళిపోవడమే. దేర్ ఈస్ నో చేంజెస్. నేను చిరంజీవి గారికి ఏ కథ అయితే చెప్పానో చివరి దాకా అదే కథ మీద ఉన్నాం. ఓకే. ఎందుకంటే మేము కథ లాక్ అనుకున్న తర్వాతే మేము షూట్ స్టార్ట్ చేసాం. చిన్నగా ఐడియా చెప్పినప్పుడు ఏమన్నా ఐడియాస్ అటు నుంచి ఇలా ఇటు నుంచి షేర్ అయినాయి తప్ప, అయిన సెట్ చేసుకున్న తర్వాత ఇంక లాక్ అది. వన్స్ బౌండ్ స్క్రిప్ట్ లాక్ అయిపోయిన తర్వాత దాని మీద టచ్ చేయడం కానీ దాన్ని కెలగడం కానీ ఇలాంటి చేయాలి. ఎందుకంటే మన బ్రెయిన్ ఎప్పుడు ప్రతిరోజు ఏదో ఒకటి దాన్ని చెప్తూనే ఉంటుంది కొత్త ఐడియా. అలా మార్చుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, అది జరుగుతూనే ఉంటుంది, ఇంకా ఒక స్టాప్ ఉండదు. సో మనం కథ లాక్ అనుకున్న తర్వాత అది బౌండ్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత దాన్ని కదపకూడదు. ఓకే. ఇప్పుడు మీరు బింబిసారా కూడా సోషల్ ఫ్యాంటసీ చెప్పాలంటే, అంటే మీకు ఇలాంటి కథలు రాసుకోవటం తీయటం ఇష్టమా? చిన్నప్పటి నుంచి బుక్స్ చదివి ఆ ప్రమేయం ఎక్కువ మీ బుర్రలో పడిందా, లేకపోతే ఇప్పుడు యమగోళ, యమలీల, కల్కి, భైరవ దీపం ఇలా చెప్పుకుంటూ పోతే మన హనుమాన్ కానీ ఇవన్నీ కూడా సోషల్ ఫ్యాంటసీ. సో ఈ జోనర్కి ఎప్పుడు కూడా సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎప్పుడు ఉంటారు, డెఫినెట్గా ఆదరిస్తారు, హిట్ పక్కా కొట్టొచ్చు, ఏనా బీనా మీ అసలుకి? చిన్నప్పటి నుంచి చదివిన కథలు అవ్వచ్చు, లేకపోతే నేను చూసిన సినిమాలు అవ్వచ్చు, నాకు ఆ రామాయణం భారతాలు ఎక్కువ ఇంట్రెస్ట్ నాకు. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కథల్లో కొత్తగా చెప్పొచ్చు, లాజిక్స్ ఉండవు, మ్యాజిక్ తప్ప. సో ఏదైనా మనం తీసుకోవచ్చు అన్నమాట అడ్వాంటేజ్ కథలోకి. సో దానికోసం చెప్పి ఇది అండ్ నా పర్సనల్ ఇంట్రెస్ట్ యాక్చువల్లీ. ఓకే. నేను ఎక్కువ చూసే సినిమాలు ఇన్ఫ్లుయెన్స్, ఓకే, ఎక్కువ నేను విన్న కథలు ఇన్ఫ్లుయెన్స్, చందమామ కథలు కావచ్చు, లేకపోతే పాత విట్లాచారి గారి సినిమాలు అవ్వచ్చు, అవి ఎక్కువ చూస్తాను. ఆ సినిమా ఇన్స్పిరేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో కథ ఒక 2.5 hours మొత్తం ఓవరాల్ మూవీ, అటు ఇటుగా 245. మీరు అనుకునే ఆ సత్యలోకం జనానికి ఇంట్రెస్టింగ్గా ఉండే టాపిక్ కాబట్టి ఎంతసేపు ఉంటుంది ఓవరాల్ గా? ఉంటుందండి, సెకండ్ హాఫ్ అంతా అక్కడ ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫస్ట్ హాఫ్లో కూడా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అంతా ఏముండదు. బాస్ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తాను. బాస్ నుంచి వచ్చే ఎంటర్టైన్మెంట్ అంతా ఉంటుంది. ఆయన టైమింగ్ ఎక్కడ మిస్ అవ్వదు, ఆయన స్టైల్ ఎక్కడ మిస్ అవ్వదు. ఓకే. ద సేమ్ టైం నా ఫ్యాంటసీ జోనర్ ఎక్కడ మిస్ అవ్వకుండా రెండు క్లబ్ చేసినారు. ఇప్పుడు మొన్న టీజర్ రిలీజ్ అయినప్పుడు కూడా కొంత వినాల్సి వచ్చింది. అంత మెగాస్టార్ సినిమా అయినప్పుడు కూడా కొన్ని నెగిటివ్ ట్రోల్స్ మీ మీద కావచ్చు, సినిమా మీద కావచ్చు, కొంత ప్రమేయం పడి ఉంటుంది కదా, భయం అనిపించిందా? అదేంట్రా బాబు స్టార్టింగ్లో ఇలా అవుతుంది? మనిషి అనేవాడికి ఏదైనా సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగితే భయం వేయదా? భయం వేస్తుంది. నేను భయపడ్డాను. దాని తర్వాత ఓకే మనం ఏం చేసాం, అట్నుంచి ఏం వస్తుంది ఫీడ్బ్యాక్, అది తీసుకుని ఓకే మనం కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. అంటే పాజిటివ్గా తీసుకోవాలి. ఓకే. వాళ్ళు తిట్టేశారని చెప్పి భయపడిపోయి బాబు ఏదో జరిగిపోయింది, కొంపలారిపోయింది అని చెప్పి ఈ కాన్సెప్ట్ కాదు. ఓకే, వాళ్ళు చెప్పిందని పాజిటివ్గా తీసుకుందాం. ఓకే ఓకే, మనం ఏం మిస్ అయ్యాం అది కరెక్ట్ చేద్దాం.
అంతే. సో ఆ స్పేస్ కూడా నేను అడ్వాంటేజ్ తీసుకున్నాను యాక్చువల్లీ. మీకు ఎక్కడ అనిపించింది, ఎక్కడ మిస్టేక్ చేశాను అనిపించింది? నాకైతే మిస్టేక్ చేసి అనిపించలేదు. ప్లేస్లో అనిపిస్తుంది కదా, అంటే నేను అది కరెక్ట్ అనుకున్న తర్వాతే మేము బయటకి ఇచ్చాం. మిస్టేక్ అని మాకు అనిపిస్తే మేము ఎందుకు ఇస్తాం ముందు బయటికి? అదే కదా, మిస్టేక్ ఉందని తెలిస్తే దాన్ని బయటకి ఇవ్వడానికి ఇష్టపడడం ఫస్ట్, అది కరెక్ట్ చేసిన ఇస్తాం. సో మేము అనుకున్నది 100% కరెక్ట్ అని ఫీల్ అయ్యాం కాబట్టి బయటకి ఇచ్చాం. మా అందరికీ నచ్చింది కాబట్టి బయటకి ఇచ్చాం. అది కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. అలా అని చెప్పి బయట ఉన్న ఎగ్జాంపుల్ ఒక 100 మంది ఉంటే 100 మందికి పూర్తిగా ఇది నచ్చదు. బికాజ్ ఒక్కొక్క థాట్ ఒకలా ఉంటుంది, థాట్ ప్రాసెస్. ఒక 70 మందికి నచ్చవచ్చు, ఒక 40 మంది నచ్చకపోవచ్చు, లేదా ఒక 40 మందికి నచ్చవచ్చు, 70 మంది నచ్చకపోవచ్చు. సో గుడ్ ఆర్ బ్యాడ్ రెండూ తీసుకోవాలి మనం. ఓకే. సో ఎందుకంటే పాజిటివ్గా మనం ఎత్తినప్పుడు మనం తీసుకున్నప్పుడు, తిట్టినప్పుడు కూడా తీసుకోవాలి, బాగా తిట్టకూడదు. అండ్ నాకు ప్రతి రివ్యూ చెప్పిన వాళ్ళది ట్రోల్స్ ఇవన్నీ కూడా నేను తీసుకుంటా పాజిటివ్. ఓకే ఓకే. బికాస్ నన్ను కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళు. సో మనం ఏం తప్పు చేసామో వాళ్ళు అది చెప్తున్నారు. ఓకే, నిజంగా తప్పు అని మనకు అనిపిస్తే మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఏంటి మీకు కలెక్షన్ అనిపించిందా, లేకపోతే ఓవరాల్గా కొంచెం? ఇప్పుడు హెచ్డిఆర్ ఇది చేసి కలర్స్ చేసినప్పుడు దానికి ఒక టైం ప్రాసెస్ ఉంటుంది రెండరింగ్కి. మేము టైం ఇవ్వాల, నైట్ ఎప్పుడు 3 o'clock అయింది అప్లోడ్ చేసేసాం దాన్ని. ఓకే. తర్వాత ఏదో 24 hours అంతా పడుతుంది అది చెప్పారు. థియేటర్లో క్యూబ్ నుంచి చూస్తే మీకు అన్ని చాలా కరెక్ట్గా ఉంటాయి. ఓకే. ఈ ఫోన్లో చూసినప్పుడు ఆ బ్యాక్ లిట్ అవ్వడం వల్ల, దీనివల్ల బ్యాక్ లిట్ ప్రొడక్షన్ కాబట్టి ఆ కలర్స్ కొంచెం బ్రైట్ అయింది. ఈ కంప్లైంట్ నాకు వచ్చింది, బ్రైట్ అయిందని. ఓకే. కానీ వాళ్ళు మన పక్కన ఇప్పుడు విఎఫ్ఎక్స్ అంటే వాళ్ళు ఎక్కడెక్కడో వేరే కంట్రీలలో ఉంటారు. అది విఎఫ్ఎక్స్ మిస్టేక్ కాదు. ఇక్కడ మన గ్రేడ్లో ఇక్కడ మిస్టేక్, ఇక్కడ మనం అది మిస్టేక్ కాదు యాక్చువల్, మనం చేసింది కరెక్టే. దానికి టైం ఇవ్వాలి, ఒక 24 hours రెండింగ్ టైం ప్రాసెస్ పడుతుంది మనం చేసిన తర్వాత. ఓకే. మనం 3-4 hours ఇచ్చింది దానికి, ఇచ్చి అప్లోడ్ చేసాం. దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్. మంచి అటెంప్ట్ కదా మీరు చేస్తుంది. ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ అంటే వెల్ విషర్స్ ఉంటారు, మన ఎనిమీస్ ఉంటారు ఇండస్ట్రీలో కామన్గా. 2వ సినిమానే మెగాస్టార్తో తీస్తున్నారు అంటే చెప్పే కదా పాజిటివ్గా తీసుకోవడం. నాకైతే అలాంటి ఎనిమిస్ ఎవరు లేరు, మరి ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు. సూపర్ అబ్బాయి, బాగా చేసావు నువ్వు, 2వ సినిమా చిరంజీవి గారితో చేస్తున్నావు అని చెప్పి. నాకు ఎక్కడ నెగిటివ్ రాలా. ఓకే. ఎందుకని ఆయనతోనే తీయాలని? మీరు చరణ్ గారు క్లాస్మేట్స్ అని విన్నాను. మేబీ ఆ చదువుతో ఏమన్నా ఇటు నుంచి ఏమన్నా పాములు గడిపారా, లేకపోతే డైరెక్ట్ గా మీరే? నేను చిరంజీవి గారికి ఒక ఐడియా అనుకుని చిరంజీవి గారిని అప్రోచ్ ఎలా అవ్వాలి అనుకున్నప్పుడు నేను విక్కీ గారిని అడిగాను. విక్రమ్ రెడ్డి యా. అప్పుడు తను నన్ను చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఓకే. తీసుకెళ్ళినప్పుడు చిరంజీవి గారిని కలవలేదు మీరు? లేదు. అవునా? దాని ముందు ఎప్పుడు నేను ఠాగూర్ సినిమా అప్పుడు కలిసాను. దాని తర్వాత మధ్యలో నేను శంకర్ దాదా సినిమాకి ఒక 15 days అప్రెంటిస్కి వెళ్ళా. కాలేజ్ బంక్ కొట్టి అటు వెళ్ళా పనిచేయడానికి. అలా చూసాను తప్ప డైరెక్ట్గా ఎప్పుడు నేను ఇంటరాక్ట్ కానీ మీట్ అవ్వడం కానీ జరగల. హాయ్ కూడా చెప్పా ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కలిసినప్పుడు హాయ్ సార్ అని చెప్పి చూసినప్పుడు అలా ఎగ్జైట్మెంట్ ఉండిపోతాం, కానీ హాయ్ చెప్పాము బాయ్ చెప్పాను గుర్తుండదు. ఓకే. అంతే కదండి, సన్నగా చేయగానే పక్కన చూస్తే ఏం మారదు. ఓకే. సో అలా ఇది తప్ప ఇంకా వేరే విధంగా ఇది అవలా. ఇప్పుడు విక్కీలు తీసుకెళ్ళిన తర్వాత అడిగాను, సార్ ఇలా ఒక ఫ్యాంటసీ కథ అనుకుంటున్నాను వింటారా అంటే చెప్పమ్మా అన్నారు. చెప్పాను, ఆయన నచ్చింది ఐడియా. నచ్చిన తర్వాత నేను వచ్చాను. అయితే బాగుండు, జరిగితే బాగుండు. మన చూడండి ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత అసలు ఇది ఉంటుంది, మనకు టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ నేనుంటే విక్కీ గారు వచ్చి బాస్ ఓకే అన్నారు అన్నాడు. నేను పెద్ద షాక్. అంటే ఓకే అన్నది వెరీ హ్యాపీయే, బట్ అది చెప్పడం మనకు రియాక్షన్ ఉంటుంది కదా. ఆ షాక్లో ఉండి మళ్ళీ ఇంకో అపాయింట్మెంట్ తీసుకుని సార్ ఒక్కసారి ఫుల్ నరేషన్ ఇస్తానంటే ఆయన మళ్ళీ 1.5 hour నరేషన్ తీసుకున్నారు. తీసుకుని ప్రొసీడ్ అయిపోండి అమ్మా, ఏ డౌట్స్ లేవు నాకు అన్నారు. ఇంకా అక్కడ నుంచి ఆగల. నాకు ఏ డౌట్ వచ్చినా ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను నేను. ఓకే. జస్ట్ ఒక మెసేజ్ పెడితే ఆయన ఇమీడియట్గా వచ్చి అంటారు, లేదా ఫోన్ చేసి టైం చెప్తారు, వెళ్తాను, ఆయనతో డిస్కస్ చేస్తాను. సూపర్. ఎందుకంటే ఆయన థాట్స్, ఆయన ఇన్పుట్స్ చాలా బాగుంటాయి. అవును. ఏదైనా చెప్పినప్పుడు దీనికి ఆల్టర్నేటివ్ ఇలా కూడా ఉంటుంది చూడు అని చెప్తారు. అండ్ ఆయనలో గ్రేట్ థింగ్ ఏంటంటే ఆయన చెప్పింది పెట్టుకో అన్న ఇది ఎప్పుడూ ఉండదండి. ఆయన ఒకటి కథ విన్నప్పుడు ఒకటి చెప్పారు, వినేటప్పుడు నువ్వు నాకు కథ చెప్తున్నప్పుడు నువ్వు డైరెక్టర్, నేను మెగాస్టార్ అన్న ఫీలింగ్ మర్చిపో. నువ్వు ఒక కామన్ మ్యాన్గా ఒక కామన్ పక్కన ఒక పర్సన్ కథ చెప్తున్నావు అని చెప్పు నువ్వు. ఓకే. కథ అయిపోయిన తర్వాత నాకు అనిపించింది నేను చెప్తాను. నేను చెప్పిన దాంట్లో నీకు నచ్చితే అది నువ్వు ఇంప్లిమెంట్ చేయి. నేను చెప్పింది నీకు నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో నాకు ఆ రీజన్ చెప్పు. ఓకే. అని నేను చాలా క్లియర్గా చెప్పారు ఫస్ట్ డే. సో నాకు అక్కడ నుంచి వెరీ హ్యాపీ. అంటే ఆయనతో కంఫర్ట్ జోన్ ఉంటుంది. ఆయన ఒకటే అంటారు, నీకు ఏమనిపించినా వచ్చే అబ్బాయి డౌట్ ఉంటే డిస్కస్ చేద్దాం, మాట్లాడదాం అని చెప్పి. సో దానివల్ల నాకు బాగా అడ్వాంటేజ్ ఏమైందంటే ఏ డౌట్ వచ్చినా టక్మని ఆయన ఫోన్ చేసేలా అనిపిస్తుంది నాకు అంటే, అవునా రా కూర్చుందాం అని చెప్పి మాట్లాడుకోవడం, దాని గురించి డిస్కషన్ అలా జరిగేది.
ఇందులో స్వార్థం కూడా ఏంటంటే మళ్ళీ బాస్ని కలవచ్చు కదా ఫీలింగ్తో మళ్ళీ మెసేజ్ పెట్టి ఉండాను. అదే నేను విన్నాను ఇప్పటి వరకు ఆయనతో చేసిన 150+ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకన్నా ఎక్కువ టైమ్స్ కలిసింది వశిష్ఠ్ అనే. ఈ సినిమా అయిపోయిన లోపు ఒక 500 సార్లు కలిసి ఉంటారు. ఇంకా ఎక్కువ కలిసి ఎక్కువ కలిసారా? ఏ చిన్న డౌట్ వచ్చినా ఫోన్ చేశారు రమ్మంటారా అని అడుగుతారు. ఆయన హోప్ లేదు ఒకసారి వస్తాం సార్. ఓకే. సో ఫ్యాన్ బై మూమెంట్ అయితే పక్కా. సో రీసెంట్గా ఫ్యాన్ బై మూమెంట్ బాబీ అన్న వాళ్ళ పేరు వీరైతో ఒకసారి బాక్స్ ఆఫీస్ మళ్ళీ బద్దలు కొట్టేశారు. మళ్ళీ ఇక్కడ కూడా ఫ్యాన్ బై మూమెంట్ కాబట్టి గట్టిగానే కొట్టబోతున్నాం. డబుల్ ట్రిపుల్ బదులు అవుతుంది. ట్రిపులా? ఓకే. ఒక 1000 కోట్లు కలెక్షన్ అనుకోవచ్చా? హ్యాపీగా వస్తే అంతకన్నా చెప్పండి. వస్తుంది. మీరున్న కాన్ఫిడెంట్ లెవెల్కి మీ గట్స్ ఒప్పుకోవచ్చు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది అసలుకి? ఇప్పుడు నాకు కథ అంత స్ట్రాంగ్గా లేకపోతే చిరంజీవి గారు లాంటి ఒక మెగాస్టార్ ఎందుకు ఒప్పుకుంటారండి? అఫ్కోర్స్. ఎంతమందిని చూసుంటారు, ఎన్ని కథలు వినుంటారు. ఆయన 155 సినిమాలు చేశారు ఆయన. అది 156. అందులో హిట్స్ ఉండొచ్చు, ఫ్లాప్స్ ఉండొచ్చు, అవన్నీ కామన్. ఆయన ఒప్పించానుగా, ఆయన నమ్మారుగా నా కథని. అంటే ఆయన ఎగ్జైట్ చేసే ఎలిమెంట్ ఏదో నా కథలో ఉన్నట్టేగా. అదంత ఈజీగా ఒప్పుకోరుగా ఆయన. సో నాకు కాన్ఫిడెన్స్ అది. యస్, చిరంజీవి గారిని ఒప్పించాను. నా కథ మీద నాకు నమ్మకం. క్లాస్మేట్స్ మీరు చరణ్? ఏ క్లాస్ వరకు చదువుకున్నారు? 10th బ్యాచ్మేట్స్ యాక్చువల్లీ. నలంద ఇక్కడ. ఓ ఇక్కడ నలంద. రాణా, చరణ్, నేను, శిరీష్ అందరం కలిసి ఒకటే క్లాస్మేట్స్ అయితే. బెంచ్ మేట్స్ కూడా? బెంచ్ మేట్ అటు ఇటు ఉంటాయిగా. బాగా యాక్టివ్గా ఉండేది మీ బ్యాచ్లో? చరణ్ ఇప్పుడు యాక్టివ్గా ఉంటాడు, రాణా ఒకలా యాక్టివ్గా ఉంటాడు, శిరీష్. సో ఒక్కొక్కరు ఒక ఇది. మీ నలుగురు సినిమాలకు వెళ్తుంటారా? బంకొట్టి కాలేజీ, స్కూల్? నేను శిరీష్ ఎక్కువ బంకొట్టి సినిమాకి వెళ్ళేవాళ్ళు. మీరు శిరీష్? ఓకే. అంటే అటు బంకొట్టి మీరు, చరణ్ గారు, రానా వెళ్ళిన సినిమా అంటే చిరంజీవిది కావచ్చు, పవన్ కళ్యాణ్ గది కావచ్చు. శిరీష్ నేను ఎక్కువ బంకొట్టి వెళ్ళేవాళ్ళు. ఓకే. చిరంజీవి గారి సినిమాలకి, కళ్యాణ్ గారి సినిమాలకి అసలు అదే పనులు ఉండేవాళ్ళు. అప్పటి నుంచే ఉందా చరణ్ గారికి హీరో అవ్వాలి డెఫినెట్గా, నాన్నగారు లెగసీ కంటిన్యూ చేయాలి, రానాకు కానీ అంటే డెఫినెట్గా ఏమవుతావు పెద్ద అయితే ఫ్యూచర్లో ఐఏఎస్ ఐపీఎస్ అన్నప్పుడు ఐ వాంట్ బికమ్ ఏ యాక్టర్, డాక్టర్ అని చెప్తాం కదా. సో అప్పుడు మీరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నప్పుడు చెప్పేవాళ్ళ వాళ్ళు? ఇప్పుడు ఈ టాపిక్స్ ఏమవుతావు అంటే ఏమవుతావు తెలుసు కదా చిరంజీవి గారు అలాగే ఖచ్చితంగా చరణ్ అని చెప్పి. నెక్స్ట్ చరణ్ తన మూవీ. ఆయన కూడా సోషల్ ఫ్యాంటసీ అంటే చాలా ఇష్టం. మీరు అన్నది జరిగితే చాలా హ్యాపీ నాకు. మీరు అన్నది జరగాలని కోరుకుంటాను నేను కూడా. ఎన్ని ఉన్నాయి ఈ సోషల్ ఫ్యాంటసీ టైప్ అసలు మీ దగ్గర? అదే బ్యాంకు కాదు, లోపల బుక్స్ కాదండి. ఆ టైంకి మనకి ఎగ్జైట్ చేసిన ఐడియా అంటే స్ట్రైక్ అయితే ఆ ఐడియాని పట్టుకుని డెవలప్ చేసి వెళ్ళడం తప్ప మన దగ్గర ఎన్ని ఉన్నాయి ఇలా దీని బుక్స్ ఉన్నాయి అని కాదు. ఓకే. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి భాగ్యరాజ్ గారికి ఈ నేచర్ ఉందని నేను విన్నా. ఆయన కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఎప్పుడు బౌండెడ్ స్క్రిప్ట్ రాసుకొని సెట్లోకి వెళ్ళి చేసింది లేదు రోషన్ గారు, జస్ట్ ఒక లైన్ అనుకుంటాను, ఆ లైన్తోనే నేను ఇన్ని సినిమాలు తీశానని చెప్పారు. ఇప్పుడు మీరు చెప్తుంటే ఆయన గుర్తొస్తున్నాడు మళ్ళీ నాకు. గ్రేట్, థ్యాంక్ యూ అండి. పోల్చారు, థ్యాంక్ యూ. చిరంజీవి గారు కూడా చెప్పారు బెస్ట్ స్క్రీన్ ప్లే నేను చూసిన వాళ్ళలో ఇండియాలో భాగ్యరాజ్ గారు అని చెప్పారు. సో మీరు కూడా అదే ఫాలో అవుతున్నారు మరి. అంటే ఎన్ని సినిమాల ప్రభావం, ఎన్ని కథల ప్రభావం, ఎంతమంది ఆర్టిస్టుల ప్రభావం, ఎంతమంది హీరోస్ ప్రభావం మీ మీద ఉందో అర్థం అవుతుంది ఇప్పుడు. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం చూసి కొత్తగా ఎక్కడి నుంచి ఏమో పుట్టేదండి. ఓకే. మనం చూసిన వాటిల్లో వచ్చి, చదివిన వాటిల్లో వచ్చి, లేకపోతే మనం ఏమంటాం వాళ్ళతో ట్రావెల్ చేసిన దాని నుంచి మనం చూసిన హీరోలు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, వీళ్ళు మన జనరేషన్. దాని ముందు రామారావు గారు, నాగేశ్వరరావు గారు చాలా గొప్ప గొప్ప సినిమాలు చేశారు. ఓకే. బట్ మనం ఎక్కువ థియేటర్కి వెళ్ళి దెబ్బలు తిని చూసిన సినిమాలు ఈ నలుగురు హీరోస్. సో వీళ్ళ సినిమాల నుంచి చాలా నేర్చుకున్నాం, వాళ్ళ సినిమాల నుంచి చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనం చెప్పుకునే ఇండస్ట్రీలో పాన్ ఇండియా డైరెక్టర్ అనే రాజమౌళి గారు కూడా ఫస్ట్ అంతా నార్మల్ ప్రేమ కథలు, కమర్షియల్ సినిమాలు తీసిన తర్వాత స్టార్ట్ చేశారు ఈ జర్నీ. మీరు ఎత్తుకోవడం సోషల్ ఫ్యాంటసీ అన్నారు. నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అసలుకి అది నాకు తెలియదు. ఆ ఊహకు అన్నని ఏమో తీసుకెళ్తా తెలియదు. వెనక రావడం అయితే జరగదు మరి. ఎటు తీసుకెళ్తుంది ఇప్పుడు అది చేయకూడదని రూల్ లేదు, రెగ్యులర్ సినిమా చేయకూడదని రూల్ లేదు, ఇదే సినిమా చేయాలని కండిషన్ కాదు. ఆ టైంకి మనకి ఏదన్నా ఏది ఎగ్జైట్ చేసింది, ఆ ఐడియా ఏం స్ట్రైక్ అయింది దాన్ని బట్టి వెళ్ళడం తప్ప ఇదే చెయ్యాలి అని. మీ పెన్ను ఒప్పుకుంటుందా, మీ మనసాక్షి ఒప్పుకుంటుందా అసలుకి? అది ఆ టైం బట్టి సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది తప్ప ముందే ప్లాన్ చేసుకునే అయితే ఏం జరగవు కదా. గో విత్ ఫ్లో అంటారు. గో విత్ ఫ్లో అంతే.
సిచ్యువేషన్ బట్టి, ఆ టైం బట్టి, ఆ సీజన్ బట్టి. నాన్నగారు బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంటారా? ఆయన వెరీ హ్యాపీ. రెండో సినిమాకే మా వాడు గట్టిగా డెఫినెట్గా ఉంటుంది కదండి చిరంజీవి గారితో సినిమా. నాకు చిరంజీవి గారు ఓపెనింగ్ రోజు మాట అన్నారు, మీ డాడీ నా సినిమా క్లాప్ కొట్టాడయ్యా డైరెక్టర్ కింద, నువ్వు నా సినిమా డైరెక్షన్ చేస్తున్నావు అని చెప్పి. ఎందుకంటే ఆయన కోదండరామ్ దగ్గర అది పనిచేశారు ఫస్ట్. నాన్నగారు ఆ తర్వాత ఆయన ప్రొడ్యూసర్ అయ్యారు, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ ఇవన్నీ అయ్యారు. కానీ బిగినింగ్లో ఏడీగా చేశారు, కోఆర్డినేటర్గా చేశారు. ఓకే. రజనీకాంత్ గారికి భాషా సీక్వెల్ కథ చెప్పారు కదా, ఎందుకని అంత పెద్ద అటెంప్ట్ చేశారు? అంటే మీ మైండ్లో నుంచి పుట్టిన ఆలోచన అంటారా, లేకపోతే వేరే వాళ్ళు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, లేకపోతే మ్యాక్సిమం ప్రొడ్యూసర్స్ వాళ్ళ దగ్గర నుంచి పుట్టింది అంటారు ఇది డెఫినెట్గా తీద్దాం భాషా సీక్వెల్? అమ్మో కొంచెం ఏదైనా తేడా కొడితే వేరేలాగా ఉంటుంది ఆ సినిమా. భాష అనేది అందరికీ ఫేవరెట్ ఫిలిం. నేను చెప్పిన కదా ఒక కథ అనుకుని, ఆ కథను నేను చాలా క్యాజువల్గా వెళ్ళి శిరీష్ గారితో నా రిలేషన్తో ఐడియా చెప్పారు ఆయనకి, కథ ఎలా ఉంటుంది సార్ అని. ఆయన విపరీతంగా ఎగ్జైట్ అయ్యారు, భలే ఉంది బాయ్ అని చెప్పి రాజుగారికి చెప్పాను. రాజుగారి కథ విన్నారు, బాగుంది అని చెప్పి ఆయన వితిన్ 2 daysలో నన్ను రజనీకాంత్ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. నేను షాక్, ఏంటిది అని చెప్పి. సరే వెళ్ళాము, కథ చెప్పాము, 1.5 hour నరేషన్ ఇచ్చాను నేను. కథ నచ్చింది, వచ్చాం. వచ్చిన తర్వాత ఆయన పెంచారు, సినిమా చూశారు, రజనీకాంత్ గారు ఫోన్ చేశారు. నా ఫోన్లో ఇంకా ఇది ఉంటుంది అన్నమాట, నెంబర్, ఆ డైల్ ఇది, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాడు. ఫోన్ చేసి చాలా బాగా చేసావు మా బింబిసారా అని చెప్పారు. తర్వాత కళ్యాణ్ గారితో కూడా మాట్లాడారు ఆయన, మన ఈ సినిమా ఇలా చేయాలి, అలా చేయాలని సజెషన్స్ ఇచ్చారు. బట్ తర్వాత అది మెటీరియల్ అవ్వాల కరెక్ట్గా. ఓకే. బింబిసార్ తర్వాత అందరు ఎక్స్పెక్ట్ చేశారు మీరు ఎన్టీఆర్తో సినిమా స్టార్ట్ చేస్తున్నారని. ఏమో మరి అవకాశం వస్తే డెఫినెట్గా చేస్తాను. ఎందుకు నేను ఎవరు చేయరు చెప్పాలి. అయితే రెడీ చేసుకున్నారా? అందరికీ చీటింగ్ కాదండి. ఇప్పుడు మీ మైండ్లో ఉంటారు కదా హీరోస్. నాకేంటో ఒక సినిమా ఇది మొదలు పెట్టా కదా, ఇది అయిపోయేదాకా వేరే థాట్ లేదు. ఓకే. సెకండ్ పని చేసామనుకోండి, దీని మీద ఇది అవుతాం మనం. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 100% మన బ్రెయిన్ని, మన థాట్ని ఈ సినిమా మీద పెట్టాలి. బింబిసారా జరుగుతున్న సేపు నాకు అది నెక్స్ట్ ఏంటో తెలియదు, నాకు అదే చేశాను. విశ్వంబర్ మొదలైన దగ్గర నుంచి ఇది ఫినిష్ రిలీజ్ అయ్యేదాకా కూడా ఇదే థాట్ ప్రాసెస్. విశ్వంబర విశ్వంబర విశ్వంబర, ఆ విశ్వంబర సందులో ఎక్కడో తిరుగుతుంటాం, కళ్ళ కూడా అది వస్తుంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్, ఓకే ఏం చేద్దాం, ఎవరికి ట్రై చేద్దాం అని అనుకుని అప్పుడు మొదలెడతాం. నేను మొన్న చోటా గారి ఇంటికి వచ్చినప్పుడు మీరు కూడా వచ్చారండి. అవును. అక్కడ కాస్ట్యూమ్ డిజైనర్ ఉన్నారు, ఏదో ఒక స్పెషల్ సాంగ్, ఒకప్పుడు ఐటమ్ సాంగ్ అనేవాళ్ళు, ఇప్పుడు స్పెషల్ సాంగ్ అయిపోయినాయి. చెప్పాలంటే నిజంగా స్పెషల్ సాంగే అన్ని సినిమాలలో, ఎందుకంటే స్టార్ హీరోయిన్స్ కూడా ఇష్టపడి మరీ చేస్తున్నారు. అవును. వాటి వాల్యూని పెంచారు చెప్పాలంటే. వల్గారిటీ ఉండదు, ఏం కావాలి ఒక ఫ్యాన్కి అది మాత్రమే అక్కడ చూపిస్తున్నారు. గ్రేట్, దానికి ఒప్పుకోవచ్చు. డైరెక్టర్స్ అందరికి హ్యాట్సప్ చెప్పొచ్చు ఆ విషయంలో. చిన్న చిన్న జ్యువెలరీ దగ్గర నుంచి, లేకపోతే వేసుకున్న చెప్పుల దగ్గర నుంచి, చిన్న చిన్న మైండ్, పెద్దవి కూడా కాదు, మీరు అంతా మైండ్ పెట్టి టైం పెట్టి ఆయనకు చెప్పే విధానం చూస్తుంటే నాకు అనిపించింది నిజంగా సినిమా పిక్చర్లు అని బయట ఊరికే అంటారు, దీన్ని ఇది మన కళతో చూస్తున్నాం కాబట్టి అనిపించింది. అంత బాగుండిపోతుంది ఆ స్పెషల్ సాంగ్. ఎక్కడ లోకంలోనే ఉంటుందా, సత్యలోకంలో? అది మీ స్క్రీన్ మీద చూడొచ్చు. నన్ను ట్రై చేసి వశిష్ట లీక్స్ కింద ట్రై చేయడానికి ఎక్కువ ట్రై చేయొద్దు, కానీ అది ఒక స్పెషల్ సాంగ్. అది అంతే, సినిమాలో కంటెంట్ మూవ్ అయ్యే ఒక స్పెషల్ సాంగ్. ఫ్యాన్స్కి అది హ్యాపీ అంతే. సో ఫ్యాన్స్ అందరూ ఏంటి చిరంజీవి గారి స్టైల్లో ఖైదీ రగులుతుంది మొగలు పోదా. నేను విన్నాను, నాకు చాలా మంది ఫోన్ చేసి అడిగారు, ఏమంటే అవన్నీ ఐకానిక్ సాంగ్స్, అంటే ఒక స్పెషల్ సాంగ్స్ అవన్నీ, వాటిని టచ్ చేయకూడదు. ఆట కావాలా పాట కావాలా అన్నారు, రగులుతుంది మొగలు పోదా అన్నారు, ఇలాంటి రకరకాలుగా. అంటే రగులుతుంది మొగలు పోదా ఎందుకు వచ్చింది అంటే, ఈ సాంగ్కి మేము తీసుకున్న అమ్మాయి మౌని రాయ్ అవును అన్నప్పుడు, ఆ అమ్మాయి నాగిని అని చెప్పి ఫేమస్ సీరియల్ చేసింది అమ్మాయి చేసింది. దాంతో అక్కడ స్నేక్ కదా అని చెప్పి దీనికి రెండేటి కలిపేసి ఇదో ప్రోగ్రామ్ చేశారు. అలా వచ్చింది తప్ప మాకు అలా థాట్ లేదు. మేము ఫ్రెష్గా ఒక సాంగ్ చేసుకున్నాం. ఆమె కాస్ట్యూమ్ చూస్తుంటేనే 100 వేసేసాను. మీరు లీక్ చేయకండి అంతే. నేను కాస్ట్యూమ్ చూస్తేనే అన్నాను, కాస్ట్యూమ్ ఎలా ఉంటుందో చెప్పలేదు. అదే మీరు చెప్పింది కూడా అదే, ఎలా ఉండబోతుందో చెప్తున్నాను, ఎలా ఉండదో చెప్పలేదని చెప్పి. కానీ ఒప్పుకోవచ్చు అండి, ఇప్పుడు కథలో దమ్ముంది, అసలు ఎలా ఉండబోతుందో చెప్పడంలో తప్పులేదు. ఫ్యాన్స్ ఎక్సైటెడ్ గా ఉంటారు డెఫినెట్ గా. నేను కొత్తగా ఏదో నేను ఏమి బ్రేక్ చేసి ఏం చెప్పలేదు. మీరు రాజమౌళి గారి సినిమాలు తీసుకోండి, రాజమౌళి గారు ద డే 1
ఓపెనింగ్ రోజు నాకు కథ ఇది అని చెప్పేస్తారు. చెప్తారు ఆయన. ఇప్పుడు ఏగ సినిమా ఉంది, ఏగ సినిమాలో ఒక మనిషి చనిపోయి ఏగలోకి వెళ్ళిన తర్వాత కథ ఏంటి అనేది ఏగ అన్నారు. అలాగే మగధీర మళ్ళీ ఇద్దరు పుడితే ఏంటి అని చాలా క్లియర్గా ఏవి దాయకుండా చెప్పేశారు. ఇప్పుడు RRR ఉంది రీసెంట్గా, RRR కూడా ఇద్దరు స్వతంత్ర పోరాట యోధులు ఒక ప్లేస్లో కలిస్తే వాళ్ళ కథ ఏంటి అన్నారు. ఓకే, సో అది ఓపెన్గా చెప్పేసినప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు, వేరే ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. వీళ్ళు ఈ కథలో ఉన్నారు కాబట్టి. రేపొద్దు వాళ్ళు వేరే ఏదో ఇమాజిన్ చేసి ఇక్కడికి వస్తే ఇది బౌన్స్ అవుతుంది. సో ప్రిపేర్ చేయడమే, ఎందుకంటే అది చెప్పడం వల్ల అడ్వాంటేజ్ తప్ప లాస్ అయితే లేదు. ఎందుకంటే దానికన్నా బెటర్ ఎలిమెంట్స్ మన కథలో ఉంటాయి కాబట్టి వాళ్ళని ఎగ్జైట్ చేస్తారు. ఆ స్ట్రాంగ్ ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ. ఇంత జర్నీలో ప్రతి డౌట్ కూడా టెస్ట్ మెసేజ్ పెట్టి ఆయన చూడాలన్న ప్రేమతో పరిగెత్తుకుంటా జూబ్లీ హిల్స్ ఇంటికి ఎక్కువ మీ కారే కనబడుతుంది అక్కడ అనే టాక్ ఉంది. కాబట్టి ఈ జర్నీలో ఆయన దగ్గర నుంచి రియల్ లైఫ్లో ఇది ఉపయోగపడుతుందిరా, నాకు నేర్చుకోవచ్చు, ఇది కదా జీవితం అంటే, ఇంత ఉన్నా కానీ ఇలా కదా ఉండాల్సింది, ఎంత ఉన్నా ఒదిగి ఉండాలంటే ఈయనే కదా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనిపించిన సిచ్యువేషన్స్ చాలానే ఉంటాయి ఆ ఇంట్లో. ఆయన చూసినప్పుడు కానీ, సూర్యకాంత్ చూసినప్పుడు కానీ, లేకపోతే చరణ్ చూసినప్పుడు కానీ, మేబీ పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పే టైంలో ఆయన వస్తుంటే ఆయన చూసినప్పుడు కానీ, ఓవరాల్గా మెగా ఫ్యామిలీని చూసినప్పుడు ఏం నేర్చుకున్నారు మీరు? అంటే ఫస్ట్ చిరంజీవి గారి టైమింగ్ అండి. అంటే ఆయన పంచువాలిటీ. టైం చెప్పారంటే ఒక సెకండ్ అటు ఇటు లేకుండా పర్ఫెక్ట్గా టైం ఉంటారు. ఓకే, మనం టైంని మేనేజ్ చేయగలిగితే, టైంని ఫాలో అవ్వగలిగితే మిగతా ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. టైం పంచువాలిటీ ఉండాలి, ఒక టైమే. ఎస్. అండ్ మిగతా అన్నీ కూడా ఆయన చెప్తారు, అంటే డిసిప్లిన్గా ఉండాలి, ఇవి చేయాలి అవి చేయాలి అని చెప్పి. బట్ టైమింగ్ మాత్రం నేను అసలు ఒక్క సెకండ్ డిఫరెన్స్. షూట్కి కూడా ఏ టైం అంటే ఆ టైం కన్నా 10 నిమిషాలు ముందే రెడీగా ఉంటారు. అండ్ ఒకసారి సెట్లోకి ఎంటర్ అయిపోతే మళ్ళీ క్యారవాన్కి వెళ్దాం, రూమ్కి వెళ్దాం అన్నది ఉండదు. అక్కడే స్టూల్ మీద కూర్చుని ఉంటారు ఆయన. ఓకే, ఒక స్టూల్ వేసి అక్కడే కూర్చొని చూస్తారు. మీరు వర్క్ చేసుకోండి అమ్మా, నాకేం ప్రాబ్లం లేదు. అంటే నా కోసం మళ్ళీ మీరు అంత దూరం వచ్చి చెప్పాలి, ఈ టైం వేస్ట్ అయితే మీరు వర్క్ మీరు చేసుకోండి, నేను పక్కన కూర్చుంటా అని చెప్పి ఆయన పక్కనే కూర్చుంటారు. ఆ డిసిప్లిన్ సూపర్ అసలు. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ చిరంజీవి గారితో వర్క్ చేసిన అందరు టెక్నీషియన్స్తో నేను ఇంటర్వ్యూస్ చేస్తున్నాను. 80s, 90s, 2010, 20 వరకు కూడా ఆల్మోస్ట్ అందరు టెక్నీషియన్స్ 24 క్రాఫ్ట్స్. అందరికన్నా ఎంగ నేనే. వాళ్ళందరూ ఏ టెక్నీషియన్ అయినా కానీ చెప్పేది ఏంటంటే చిరంజీవి గారికి డూపులు నచ్చవు. అవును, ఆయన డూప్ చేస్తే ఒప్పుకోడు. 1కి 4 సార్లు అయినా కానీ ఆయనే టేక్ తీసుకొని చేస్తారు. ఈవెన్ లైట్స్ పెట్టినప్పుడు కూడా ఆయన ఫాస్ట్గా వెళ్ళిపోయే మూమెంట్ అంటే ఈ లైట్ రిఫ్లెక్ట్ సరిగా పడలేదు చూడండి కెమెరాలో కూడా చెప్పేంత టాలెంట్ ఉంది ఆయనకి అని మాస్టర్స్ చెప్పారు, కొరియోగ్రాఫర్స్ చెప్పారు, డైరెక్టర్స్ కూడా చెప్పారు. ఇప్పుడు మరి ఆయన డూప్ పెట్టండి అని అడుగుతున్నారా, లేకపోతే అసలు డూప్ వద్ద ఏం లేదని ఇప్పుడున్న యంగ్ హీరోస్కి ధీటుగా సెట్లో యుద్ధం చేస్తున్నారా? అసలు ఆయన డూపు ఇవన్నీ అసలు పట్టించుకోరు. బాడీ డబుల్ గురించి అది ఏం చేయాలి చూస్తారు. ఫస్ట్ మాస్టర్ అసిస్టెంట్ చేసి చూస్తారు. చూసిన తర్వాత ఓకే బయటకు వచ్చి పైన వెళ్తారు. 90 feet నుంచి రోప్ వేసుకుని ఆయన ల్యాండ్ అయ్యారని చూసాడు. నాకు భయం వేసింది. 90 feet నుంచి ఒక రోప్తో ఆయన కిందకి ల్యాండ్ అవుతారు. ఓకే, ఇది చూసినప్పుడు నాకు భయం వేసేది. అమ్మో ఏంట్రా బాబు, ఎలా అవుతుంది, ఏమవుతుంది, రోప్స్ కదా మన చేతిలో ఉండవాయి. ఓకే, ఏదైనా అటు ఇటు అయితే ఏంటి, ఈ టెన్షన్స్ రన్ అవుతాయి. ఫస్ట్ మనకి స్క్రీన్ మీద చూడడానికి బాగుంటుంది ఈయన దూకినప్పుడు. బట్ ఆ పైనుంచి ఆయన దూకుతున్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్తో ఆ ప్రాపర్ ల్యాండింగ్ ఆయన హ్యాట్స్ ఆఫ్. 90 వచ్చి ల్యాండింగ్ కూడా అలానే వచ్చి ల్యాండ్ అవ్వాలి కింద. 82 feet అది చెప్తుంటే విన్నా. బావగారు బాగున్నారులో కూడా ఆయన బంగీ జంప్ చేశారంట. బంగీ జంప్ అది దాదాపు ఏదో 500 దాకా ఉంది ఫీట్ అని అన్నారు. అప్పుడు అది మనకు పెద్ద ఫ్యాంటసీ. అది మీకు ఎందుకు కర్రా పై ఆ తర్వాత బాగా ఫేమస్ అయింది. అది తర్వాత ట్యాంక్ బండ్ దగ్గర కూడా చెమట పెట్టేవారు. సో మీ బింబిసార్లో పాప ఎమోషన్ బాగా పండింది. ఇప్పటికీ సాంగ్ ఎవరింట్లో అయినా ఒక రోజన్నా ప్లే చేస్తారు. అవును, అడగాలి. అది పొలిటికల్ గా కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయి చాలా ఫేమస్ అయిపోయింది పాట. ఇప్పుడు అలాంటి సాంగ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు ఇలా ఈ మూవీలో. ఇప్పుడు ఇక్కడ పాప కూడా టీజర్ లో కనిపిస్తుంది కాబట్టి సేమ్ పాప ఎమోషన్ ఉంటుందా, లేకపోతే ఇక్కడ ఏదైనా ఎమోషన్ పండించబోతున్నారా? 100% ఎమోషన్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అది పాప, బాబా, హీరోయినా, సిస్టరా, బ్రదరా అనేది సస్పెన్స్. నేను చెప్పను కానీ ఎమోషన్ వాజ్ వెరీ స్ట్రాంగ్. ఓకే, మళ్ళీ లీక్స్ అయిపోతాయి అన్ని. లీక్స్ అయిపోతాయి ఏం కాదు కానీ చెప్తున్నా, స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుంది. ఓకే, మీరు అనుకున్నట్టు ఒక సాంగ్ కూడా అలా వస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో వచ్చేది. ఓకే,
అది ఎవరి నుంచి వస్తానే సస్పెన్స్. ఇప్పుడు ఆయనతో డాన్స్ చేయించాలని ప్రతి వాడి కోరిక, డైరెక్టర్ కోరిక. మరి ఆయన చేయండి డాన్స్లు అండి, సోషియో ఫ్యాంటసీ కదా, మరి డాన్స్ ఉందా ఆ రేంజ్ లో, లేకపోతే? మా ప్రయత్నం నాకు ఉంటుందిగా బాస్తో డాన్స్ చేయించాలని చెప్పేసి అది కూడా నేను చేయించాను. ఇప్పుడు ప్రతి డైరెక్టర్ ఏదో ఒక సాంగ్ లో అలా వచ్చి అలా కనపడిపోతున్నారు, మీరు కూడా ఏమైనా కనపడుతున్నారా? లేదు, స్క్రీన్ డిస్టర్బ్ చేయకూడదు. స్క్రీన్ డిస్టర్బ్ చేయకూడదు. స్క్రీన్ మీద బాస్ ఉన్నాడు, బాస్నే చూడాలి. ఓకే, మనం పక్కెళ్ళి ఫ్రేమ్ డిస్టర్బ్ చేసి. ఓకే. త్రిష గారు చెప్పాలంటే, త్రిష గారు 20 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీకి రావటం గొప్ప కాదు, 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉండటం గొప్ప. ఆల్మోస్ట్ 20 years అయిపోయింది. ఇప్పుడున్న హీరోయిన్స్ కున్న క్రేజ్ అనుకుంది. నేను స్కూల్ ఉన్నప్పుడు చూసానండి త్రిష గారిని, వర్షం సినిమా. చెప్పారా ఆమెకి? చెప్పాను. ఓకే. అదో సినిమా కూడా పనిచేసాను తర్వాత నేను అసిస్టెంట్ గా. ఏ సినిమా? బాడీగార్డ్. ఓ, బాడీగార్డ్ చేశారు కదా. ఓకే ఓకే ఓకే. సో మీ స్కూల్ క్రష్ అయితే? క్రష్ అని ఏం కాదు, నాకు ఎంతసేపు చిరంజీవి గారి క్రష్, బాలయ్య ఇది తప్ప ఇది ఉండేది కాదు. హీరోల క్రష్ మీకు? ఓకే. అంటే వాళ్ళని చూసి చేస్తాం కదా, అంటే మనకి ఎక్సైట్మెంట్. ఇప్పుడు నా సినిమాలో మీరు బింసాలో చూసినా కూడా హీరోయిన్స్ చాలా తక్కువగా ఉంటారు, ఓకే, లిమిటెడ్గా ఉంటారు. ఆ క్యారెక్టర్ వచ్చి వెళ్ళిపోయిందంటే స్పెషల్గా ఉండరు. బట్ ఈ సినిమాలో త్రిష గారితో ఒక స్పెషల్ క్యారెక్టర్, చిరంజీవి గారితో పాటు ఆల్మోస్ట్ ఏదో సాంగ్స్కి వచ్చి వెళ్ళిపోయినట్టు కాకుండా ఆ బ్యాలెన్స్డ్ ఇంపార్టెంట్ రోల్ అది. ఐ థింక్ స్టాలిన్ తర్వాత వాళ్ళ కాంబినేషన్ మళ్ళీ ఇదే. అవును, ఈ సినిమాలో చాలా బాగుంటారు ఆవిడ. పొనియన్ సెల్వన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. అవును, అందుకన్నా బాగుంటారు. అంతకన్నా ఓ, అయితే మీరు చెక్కిన శిల్పాల కన్నా బాగా చెక్కుతారు. నేనేం చెక్కలేదు, అలాగే ఉన్నది కాదు, మీరు ఫ్రేమ్ ఇంచు మీకు తగ్గట్టుగా వచ్చే వరకు పని రాక్షసుడు అయితే. అది మన డ్యూటీ అండి. మన రాక్షసుడు ఏం కాదు, కానీ మనకు నచ్చింది వచ్చే వరకు మనం ప్రయత్నం చేయలేదు. ఎవరు ఫ్యాన్ వశిష్ఠ గారు అసలు? మీరు? నేను అందరు ఫ్యాన్ అండి. అందరు ఫ్యానా మీరు? బాలయ్య గారి ఫ్యాన్ అని విన్నా నేను. అవును, బాలయ్య గారి ఫ్యాన్, చిరంజీవి గారి ఫ్యాన్, నేను బాలయ్య గారి ఫ్యాన్. నేను చూసిన నలుగురు హీరోస్కి నేను ఫ్యాన్. నేను వాళ్ళు చూసి పెరిగాను, వాళ్ళ సినిమాలు చూసి పెరిగాను, వాళ్ళ సినిమాలు చూసి నేర్చుకున్నాను. ఓకే. సో నాకు అవకాశం వస్తే ఫస్ట్ నేను ఈ నలుగురితో సినిమాలు చేయాలన్నా. ఇప్పుడున్న హీరోస్ మీద కాకుండా మేము చూసిన హీరోస్ తో మేము సినిమా, అదే కదా మనకి అదే కదా. ఎందుకంటే వాళ్ళ సినిమాల కోసం థియేటర్కి వెళ్ళి కొట్టుకున్నాం మనం. వాళ్ళ సినిమాలు ఎప్పుడు వస్తాయా, మార్నింగ్ కాలేజ్ బంక్ కొట్టి వాళ్ళ సినిమాలు చూసాం. అలాంటప్పుడు ఓకే, మన స్క్రీన్ మీద చూసి హీరోని డైరెక్ట్ చేసే అవకాశం వస్తే ఎలా ఉంటుంది, మనం చేస్తే ఎలా ఉంటుంది వీళ్ళతోటి, ఓకే అన్న ఫీలింగ్ ఉంటుంది. చొక్కాలు చినిగిపోయి, చెప్పులు తెగిపోయి ఈ సినిమాకి టికెట్ తీసుకున్న చిరంజీవి గారి, లేకపోతే మీకు ఇష్టమైన హీరో అంటే ఎవరు? నాకు సత్యం థియేటర్లో చిరంజీవి గారి సినిమాకే స్కూల్ బంక్ కొట్టి వెళ్ళి దెబ్బలు తిని బయటకు వచ్చాను నేను. చూడాలందుకు దెబ్బలు తిన్నాను, తర్వాత ఇద్దరు మిత్రులు తిన్నాను, స్నేహం కోసం సినిమాకి తిన్నాను, మామూలుగా తినలా. ఓకే. లవ్ మ్యారేజా వశిష్ఠ గారి మీద? లేకపోతే అరేంజ్ మ్యారేజ్. సో మేడం కంప్లీట్గా అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ. జడ్జిమెంట్ ఇస్తుంటారా మీ సినిమాలకి, మీ కథలకి? అది ఏం పెద్ద అసలు డిస్కషన్ ఏమి ఉండదు అస్సలకి. ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఓ పోనీ సినిమాలో చూపిస్తారా? సినిమా చూపిస్తాను, ఎందుకు చూడండి. సినిమాలు చూడడం కూడా చాలా తక్కువ. సెట్కి వస్తారా? ఇప్పుడు రాదు ఇంతవరకు. ఏం చేస్తుంటారా ఆమె? హౌస్ వైఫ్. ఒక పాప. ఏం పేరు పెట్టారు? యష్ణ. ఈ సినిమాలో ఏమైనా పెట్టారా? ఈ సినిమాలో ఏమైనా చూపిస్తున్నారు పాప? తెలిసి అడుగుతారా లేకపోతే కావాలని అడుగుతారా? ఈ మధ్య అందరు డైరెక్టర్లు పిల్లలు కనపడుతున్నారు కదండి ప్రతి సినిమాలో. ఉంటుందండి లాస్ట్ ఒక చిన్న ఫ్రేమ్ లో నేను ఏదో జస్ట్ రాయేసి మెమరీ ఉంటుంది కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. అది అనుకోకుండా ఒక చిన్న మాంటేజ్ చేస్తున్నాం, సాంగ్ చేస్తాం. మాంటేజ్ లో ఒక 3-4 months కిడ్ కావాలి. సో కరెక్ట్గా అదే టైంలో నాకు పాప ఉంది, సరే అని చెప్పి నేను తీసుకొచ్చాను. ఓకే. తీసుకొచ్చా ఒక షాట్ చేసి నేను మళ్ళీ పంపించాను. 2-3 షాట్లు చేసిన తర్వాత పంపించాను ఇమీడియట్గా. సూపర్. ఆ పాప పెద్ద అయిన తర్వాత నేను విశ్వంబర సినిమాలో చిరంజీవి గారితో ఫోటో ఉంటుంది నా ఇంట్లో, ఆయన పట్టుకొని. గ్రేట్, సూపర్. ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? సినిమా ఎప్పుడు రిలీజ్ ఏంటి అనేది అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. డేట్ ఏమో ఎప్పుడా అనేది, అంటే పోస్ట్ పోన్ అవుతుంది. కాదు ఇక్కడ చిన్న క్లారిటీ అంటే పోస్ట్ పోన్ ఎప్పుడు అవ్వలేదండి.
మేము January 10th డేట్ ఒకసారి వేసాం, అఫీషియల్గా మేము డేట్ అనౌన్స్ చేసాం, ఇది సినిమా ఓపెనింగ్ రోజు చేసాం మేము. ఆ తర్వాత ఆ డేట్ ఒకటి మేము పోస్ట్పోన్ చేసాం అంతే. ఆ తర్వాత మనం ఏ డేట్ కన్ఫర్మ్ చేసి చెప్పలేదు. అదేమైపోయిందంటే సోషల్ మీడియాలో అవ్వచ్చు లేకపోతే మీడియాలో అవ్వచ్చు, ప్రతి పండగకి లేకపోతే ఎవ్రీ ఫ్రైడే లేకపోతే నెక్స్ట్ వచ్చే అకేషన్కి ఆ డేట్ ఫిక్స్ చేసి చెప్పేస్తున్నారు. May 9th అన్నారు, తర్వాత ఇంకో డేట్ July 24 అన్నారు, లేదా June 12 అన్నారు. ఇలా డేట్లు చెప్పుకుంటూ వాళ్ళే పోస్ట్పోన్ అనేది అవడం తప్ప మేము ఎప్పుడు చెప్పలా. ఇప్పుడు కూడా డేట్ నేను ఎప్పుడు చెప్తాను అంటే, నేను ఒక్కసారి నా CG అవుట్పుట్ అంతా నేను చూసుకున్న తర్వాత, నా పిక్చర్, నా VFX క్వాలిటీ నేను సాటిస్ఫై అయిన తర్వాత, ద సేమ్ టైం ప్రొడ్యూసర్ సాటిస్ఫై అవ్వాలి, అట్ ద సేమ్ బాస్ కూడా సాటిస్ఫై అయిన తర్వాత ఓకే ఇది లాక్ అనుకున్న తర్వాత డేట్ చెప్తాం. ఆ డేట్ చెప్పి ప్రమోషన్ స్టార్ట్ చేసి ఇంకా అక్కడ నుంచి వాట్ నెక్స్ట్ అనేది రిలీజ్ చేసుకుంటూ వెళ్తాం ఒక కంటెంట్. సో ఇది మా ఐడియా. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? నెక్స్ట్ మంత్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా డేట్? దగ్గరలోనే ఉంటుంది, అంటే నెక్స్ట్ మంత్ ఆ తర్వాత మంత్ అని కరెక్ట్గా నేను చెప్పలేను కానీ బట్ దగ్గరలోనే ఉంటుంది సూన్. సినిమా స్టార్టింగ్ అప్పుడు కూడా ఆయన మంచి ట్రాన్స్ఫర్మేషన్ చేసిన వీడియోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి. బాగా ఇబ్బంది పెట్టారా? ఇలా ఉండాలి బాడీ, విశ్వంబరుడు అంటే ఇలా ఉండాలి, స్టిఫ్గా మంచిగా. నేను అసలు బాస్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదండి. ఆయన తీసుకునే పర్సనల్ కేర్ అది. 6 ప్యాక్ వచ్చిందా బాస్కి? అలాంటిది ఏముండదు. ఆయన తీసుకునే పర్సనల్ కేర్ అది. ఆయన డైలీ 2 times జిమ్ చేస్తారు, 2 times చేస్తారు, స్విమ్ చేస్తారు. అంటే మార్నింగ్ 4 o'clock లేచి ఆయన వర్కౌట్స్ చేసి అప్పుడు షూట్కి వస్తారు. అందుకే కదా సార్ అంతంత మెగాస్టార్ నుండి ఊరికి అయిపోతారా? పొద్దున్న లేచి ఆయన కష్టపడి దాన్ని ప్రిపేర్ చేసి షూట్కి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వర్కౌట్ చేస్తారు. మనం స్కిప్ చేస్తాం కానీ ఆయన స్కిప్ చేయరు వర్కౌట్. సో టైటిల్ అనేది స్క్రీన్ మీద కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా ఇలా ఉంటేనే ఆ టైటిల్ యాప్ట్ అవుతుంది. 100%. ఆఫ్ కోర్స్. సో అందుకనే మెగాస్టార్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి గారిని రియల్ లైఫ్లో కన్నా కూడా రియల్ లైఫ్లో అందరు ఇన్స్పైర్ అవుతారు. సో ఆయన చేసే చారిటీస్ కావచ్చు, హెల్పింగ్ నేచరు, పక్కవాడికి ఇచ్చే వాల్యూ, గౌరవం, చెప్పాలంటే ప్రతి ఒక్కరిని చాలా మందికి చెప్తున్నాం కదా ఏదో ప్రాబ్లం ఉంది అన్నప్పుడు, సో ఎవరెవరి ద్వారా తెలుస్తుంది కదా, ఆయన ఇమీడియట్ రియాక్ట్ అవుతారు దానికి. అందరు అక్కడే ఫ్యాన్స్ అయ్యేదానికి ఇమీడియట్ రియాక్ట్ అయ్యి దాన్ని ఫాలో అప్ చేస్తారండి ఆయన. ఇప్పుడు షూట్లో ఒకసారి నేను సిక్ అయ్యా, యాక్షన్ సీక్వెన్స్ జరుగుతుంది, ఆ క్లోజ్డ్ అక్కడ ఏంటంటే ఆ ఫాగ్ ఎక్కువ కొడుతున్నాం, నాన్ స్టాప్గా ఫాగ్ కొడుతున్నాను. ఆ ఫాగ్ వల్ల ఏమైందంటే నాకు చిన్న సఫికేషన్లో వచ్చింది. వస్తే ఆయన అసలు ఇమీడియట్గా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అంటారు, ఫైట్ కదా నో ప్రాబ్లం నువ్వు వెళ్ళిపోవాడిని, అంటే లేదని నేను ఉంటాను, నేను అక్కడ ఉండేవాడిని. బట్ లేదు పని చేయదు, బయటికి వెళ్ళి కూర్చో మళ్ళీ లోపల రా అంటే వెళ్ళి బ్రీత్ తీసుకుని బయటికి వెళ్ళి రిలాక్స్ అయ్యి మళ్ళీ లోపల రా. అంత కేర్ తీసుకునే వద్దబ్బాయి నువ్వు అక్కడ కూర్చో, వెళ్ళి మానిటర్ అక్కడ పెట్టుకో లేకపోతే బయట, అంటే అంత కేర్ తీసుకున్నారు ఆయన. ఓకే సినిమా స్టార్ట్ అవ్వగానే ఇమీడియట్గా ఆయన్ని షూట్ చేశారా లేకపోతే ఒక 10 days షెడ్యూల్ మారేడుమిల్లో చేసాము, ఆయన లేని వర్క్ చేసాం. ఆయన లేరు అప్పుడు మారేడుమిల్లో ఆయన లేరు. ఆ వర్క్ చేసి వచ్చిన తర్వాత ఇంకా స్టార్టింగ్ ఆయనతో మొదలు పెట్టాం. సో ఆ 10 days చేస్తున్నామనే కానీ ఆయనతో ఎప్పుడు చేస్తున్నాం అన్నదే ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ఫస్ట్ ఇది ఓకే చేస్తున్నాం జరుగుతుంది, ఇది టెన్షన్ కాదు. ఆయనతో వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి అసలు మనకు తెలియదు. ఫస్ట్ టైం చేస్తున్నాం, చిరంజీవి గారితో ఎలా ఉంటారు సెట్లో, ఓ టెన్షన్. అంటే ప్రతి డైరెక్టర్కి ప్రతి హీరోతో చేసినప్పుడు ఫస్టే ఆ టెన్షన్ ఉంటుంది. బట్ పర్సనల్గా నాకు చిరంజీవి గారితో అన్నప్పుడు ఆ మెగాస్టార్, ఆ ఇమేజ్, ఆ ఆరా, చిరంజీవి గారికి మనం యాక్షన్ చెప్తున్నాం, కట్ చెప్తున్నాం, ఎలా ఉండదు చిన్న టెన్షన్. మైక్లో యాక్షన్ అని అరవగానే వస్తుంది. ఫస్ట్ ఆయన ఒక సిద్ధులకొండ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ద ఫిలిం. ఆయన అక్కడికి వచ్చి అక్కడ శివుడికి దండం పెట్టుకుంటారు. సో ఇది ఫస్ట్ షాట్ నాకు. సో వెళ్ళి ఆయన రాగానే చిన్న టెన్షన్, అబ్బా నువ్వు టెన్షన్ పడక అబ్బాయి కూల్గా ఉండు అన్నావు. ఆయన కూల్ చేసి నువ్వు వెళ్ళిపో, మాట దగ్గరికి వెళ్ళిపో, ఫస్ట్ అడిగి ఏం చేయాలో చెప్పావు కదా, నువ్వు వెళ్ళిపో అక్కడికి అన్నారు. అక్కడ కూర్చున్నా, యాక్షన్ చెప్పి ఆయన దండం పెట్టుకున్నారు, అయిపోయింది. వెంటనే ఫోటో తీసుకో ఫస్ట్ షాట్ ఫోటో సార్ ఇది కావాలని చెప్పి. ఆయన ప్రతి సినిమాలో ఒక ఊత పదం ఉంటుంది కదా, కొంచెం ఫేస్ లెఫ్ట్ టర్నింగ్స్ రైట్ టర్నింగ్స్, అట్లా ఈ సినిమాలో ఏమైనా ఉందా అంటే? ఒకటేనే ఉండదండి, సిచ్యువేషన్ బట్టి ఆయన కౌంటర్స్ పడుతుంటాయి. ఒకదానికి ఫిక్స్ అవ్వాలి, ఈ సినిమాలో ఫిక్స్ అవ్వాలి. ఒక 2-3 ఊత పదాలు ఉంటాయి, అవి అంటే సిచ్యువేషన్ బట్టి అవి పడుతుంటాయి కౌంటర్స్. సో విశ్వంబర రిలీజ్ అయిపోయింది, పెద్ద హిట్ అయిపోయింది. నెక్స్ట్ డేట్లు దొరకవు, 50 కోట్ల క్లబ్లో చేరిపోతారు డైరెక్టర్ గారు కూడా. సినిమా ఎవరితో ఆ లీక్స్ అన్న ఇచ్చిపోతారా? మీరు అన్నయ్య నిజమైపోతే బాగుండు అనుకుంటున్నాను మనస్ఫూర్తిగానే, ఆ వాళ్ళు కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ అయిన తర్వాత వచ్చి మీద విషయాలు చెప్తాను. సో నెక్స్ట్ ఇంకా ఏమనుకోలే, విశ్వంబర అయ్యేదాకా వేరే థాట్ లేదు. ఓకే, అంటే 100%
నా ఎఫర్ట్స్ అన్ని ఈ సినిమా మీద. ఇది కంప్లీట్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టి అది ఎంజాయ్ చేసి ఒక 1 month అన్న దాన్ని ఎంజాయ్ చేసి ఓకే నార్మల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో కథ. సూపర్. వశిష్ఠ గారు, మీ నాన్న చాలా డిఫరెంట్గా పెట్టారు వశిష్ఠ అని, ఇండస్ట్రీలో ఎవరు లేరు. అది యాక్చువల్గా మా డాడీ పెట్టింది కదా, మా అక్క పెట్టింది నాకు. మీ అక్క? ఓకే. మా కజిన్. యాక్చువల్లీ నా పేరు ఎంవిఎన్ రెడ్డి, వెంకటనారాయణ రెడ్డి. ఓకే. స్కూల్ అండ్ కాలేజ్లో అందరూ ఎంవిఎన్ అనేవారు. ఫ్రెండ్స్ అందరూ వేణు అని చెప్పి పిలిచేవారు పెట్టి నేమ్ కింద. ఓకే. సో తర్వాత ఏ పేరు కావాలి కొంచెం యూనిక్గా ఉండి ఎంవిఎన్ అని వేస్తే అలా ఉంది అన్నప్పుడు మా అక్క ఎవరికో ఒక స్వామీజీ ఎవరో వస్తే రాజమండ్రిలో, ఆయన అడిగితే ఆయన చెప్పారండి ఈ పేరు బాగుంటుంది అని చెప్పి. ఓకే. కాలభైరవ టెంపుల్లో ఎవరో స్వామీజీ వచ్చారు, ఆయన అడిగితే ఆయన చెప్పారు వశిష్ఠ అనేది బాగుంటుంది అని చెప్పి. సో నాకు ఫోన్ చేసి ఇలా మారుద్దాం అనుకుంటున్నారు అంటే ఓకే అక్క నీ ఇష్టం, మా బావ సరే డన్ అయితే అన్నాను. ఆ పేరు పంపించారు నాకు. ఓకే ఆ రోజు నెక్స్ట్ డే నుంచి నేను అదే ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయాను ఫ్లోలో. ఇప్పుడు అది ఒకటి అయిపోయింది. మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు అంతా ఇదేనా? ఎస్. అదే వశిష్ఠ. ఆధార్ కార్డు ఇంకా మారలేదు యాక్చువల్గా, ఇప్పుడు మారుతుంది. ఆధార్ కార్డు ఎంవిఎన్ రెడ్డి అని ఉంటుంది. అఫీషియల్గా స్క్రీన్ నేమ్ కానీ మిగతా ఏదైనా కూడా వశిష్ఠ అని ఉంటుంది. వశిష్ఠ అని ఉంటుంది. సూపర్. ఎప్పుడైనా కానీ వెంటనే పెద్ద హీరోతో చేస్తున్నారు కాబట్టి ఆ చిన్న చిన్న నెగిటివ్ టాక్ అనేది బయట కామన్. డెఫినెట్గా సినిమా మీద అంటే మీరు మాట్లాడే విధానం చూసినా కానీ, లేకపోతే మీకు ఎంత కాన్ఫిడెంట్ ఉందో ఈ స్టోరీ మీద, చిరంజీవి గారి మీద, డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ కొట్టబోతుంది అనేది మీ మనసుకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు, మీరు రాసుకున్న పెన్నుకు తెలుసు. డెఫినెట్గా అన్ని విధాలుగా మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారు, ఎక్కడ కొంచెం కూడా జంగట్లేదండి. డెఫినెట్గా చేసేది కరెక్ట్, మనం కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు జంకాల్సిన అవసరం లేదు. ఎస్. నాకు చిరంజీవి గారి సినిమా చూసి బై కంటెంట్ వైజ్ వెరీ స్ట్రాంగ్ కొట్టే నువ్వు అన్నారు. ఎంతకన్నా ఏముంటుంది అప్రిషియేషన్. ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. సోషియో ఫ్యాంటసీ వశిష్ఠ తీస్తే ఎలా తీస్తాడు అనేది బింబిసార్తో చూపించేశారు. ఇంకా అంటే ఏ సినిమాకి ఆ సినిమా ఉంటుందండి. ఆఫ్ కోర్స్ ఆ సినిమా చేసాం కాబట్టి ఈ సినిమా అయింది కాబట్టి ఇంకో సినిమా ఉండదు. కానీ ఏ సినిమా కష్టం ఆ సినిమాదే, ఏ సినిమా రిజల్ట్ ఆ సినిమాకి. సో ఈ సినిమా కంప్లీట్ అయిపోయింది, చిరంజీవి గారు చూశారు, ఐఎమ్ వెరీ హ్యాపీ అవుట్పుట్ చూసి. సో దానివల్ల నాకు వచ్చే కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది. ఓకే. ఎందుకంటే ఆయన జడ్జ్మెంట్, అలాగే కిరవాణి గారు చూశారు ఆర్ఆర్కి వెళ్ళినప్పుడు ఆయన ఇచ్చిన జడ్జ్మెంట్ కానీ. సో దానివల్ల నాకు స్ట్రాంగ్ కాన్ఫిడెంట్గా ఉన్నాను, నాకు అసలు ఎక్కడ డౌట్ లేదు నాకు సినిమాలో. ఓకే. సినిమాలో సాంగ్ బాగా ఇప్పుడు ఒకటైతే శ్రీరాముడిది ఒకటి రిలీజ్ అయింది, నేను చూశాను, చాలా అద్భుతంగా ఉంది. మీకు నచ్చిన సాంగ్ ఎస్పెషల్ ఏదో ఉంటుంది కదా? నాకు థీమ్ విపరీతంగా ఎక్కేస్తుంది. విశ్వంబర థీమ్ సాంగ్ ఉంటుంది. ఓకే. అది సినిమా బిగినింగ్లో రికార్డ్ చేశాను. ఆ సాంగ్ అయితే అసలు నాకు గూస్ బంప్స్. అది త్వరలో రిలీజ్ చేస్తాం అది. ఓకే. ఆర్ఆర్ కూడా నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుంది దానికి. కీరవాణి గారి స్టైల్లో అసలు ఆర్ఆర్ గురించి మనం ఆలోచించక్కర్లేదు. సో అంత బాహుబలి ట్రిపుల్ ఆర్ నాకు బింబిసారాకి ఆయన ఆర్ఆర్తో లేపాడు. ఆయన సినిమా అక్కడికో లేపాడు ఆయన ఆర్ఆర్తో. వేరే లెవెల్. ఆయనలాగా ఆర్ఆర్ చేసే మ్యూజిక్ డైరెక్టర్ ఇంకొకటి లేడు. సో అసలు ఆ టెన్షన్ లేదు నాకు. నేను ఫస్ట్ హాఫ్ ఇచ్చేసి కూర్చొని లాస్ట్ చూడమన్నప్పుడు ఇలా చూడడం అంతే. సూపర్. మంచి అటెంప్ట్ చేశారు వశిష్ఠ గారు. నిజంగా చెప్పాలంటే బాస్ని ఎలా చూపించబోతున్నారు అనేది కూడా మీ మాటల్లో అర్థమైపోతుంది. అందరికి క్లియర్గా మెగా ఫ్యాన్స్ పండగ చేసుకోబోతున్నారు అతి తొందరలో. కొన్ని ఇలాంటి సోషియో ఫ్యాంటసీ వచ్చినప్పుడు అటు ఇటుగా కొన్ని ట్రోల్స్ కామన్గా వస్తుంటాయి కాబట్టి వాటిని పెద్దగా పట్టించుకుంటే అంటే టైం పడుతుందండి. సోషియో ఫ్యాంటసీ అన్నప్పుడు, విజువల్ ఎఫెక్ట్స్ అన్నప్పుడు టైం తీసుకుంటుంది. అది మన చేతిలో ఉన్నది కాదు, మాన్యువల్గా మనం చేసే పని కాదు. అది ఒక మిషన్ చేయాల్సిన పని. అది ఇచ్చిన అవుట్పుట్ వచ్చినప్పుడు మనం చూడాలి, నచ్చకపోతే మళ్ళీ కరెక్షన్ చెప్తాం, వచ్చే వరకు ట్రై చేస్తూ ఉండాలి బెస్ట్ క్వాలిటీ కోసం. ఓకే. సో దానివల్ల డిలే తప్ప వాంటెడ్గానో కావాలని చేసింది కాదు. ఓకే. సో బాస్ దగ్గర నుంచి మంచి ఇప్పుడు రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ వచ్చింది, అది గిఫ్ట్గా తీసుకోవాలి మీరు తొందరగా. అన్నది జరగాలి. సో ఆ కార్లోనే మళ్ళీ సక్సెస్ ప్రమోషన్ రావాలి. ఇలా చాలా చాలా చూడాలి, జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక సినిమా లవర్గా, మెగాస్టార్ని అభిమానించే ఫ్యాన్స్గా మేమందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.